సరదాగా ఒక విషయం చెప్పమంటారా? బంధువులు ఇంటికి వస్తే రాగానే ఫస్ట్ ఛాయ్ ఎందుకు పోతారు చెప్పండి? చెప్పండి. మేము అబ్బో మర్యాద అండి అవని ఇవన్నీ అర్థం, సత్యం మాట్లాడదాం మనం. ఎట్లాగో వాళ్ళు సుత్తి కొడతారు, నానా సుత్తి కొడతారు, తలనొస్తుంది. అందుకే ముందే అడ్వాన్స్గా ఒకటి పడేస్తాం, ఇక పోసుకో తర్వాత మాట్లాడు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఏమంటాం? అబ్బా తలనొస్తుంది, ఓ ఛాయ్దే అంటామా అనమా? అంటున్నామా లేదా? ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ అది కాదు, మన స్పిరిచువల్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం మనకు టీ అవసరం లేదు, సరదాగా పంచుకోవడానికి తాగుతాం. ఎవరైనా బంధువుతో కూసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఛాయ్ తాగుతున్నాం, లేదంటే పిరమిడ్ కింద వెళ్ళి కూర్చుంటున్నాం. అవునా కాదా? గట్టిగా చప్పలు కొట్టండి. సో అంటే ఏంటి? మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి, మన ఆత్మ మనకు అర్థమయ్యాయి. వాళ్ళు కూడా సర్వాత్మ, అందరిలో ఉన్నది ఆత్మే. కానీ వాళ్ళు తెలుసుకోలే, మనం తెలుసుకున్నాం అన్న జ్ఞానం మనకు అందింది. అందిందా లేదా? అందిందా లేదా? మళ్ళీ దీనికి కూడా రేటింగ్ ఇచ్చుకోవాలి. మరి పత్రిజీని కలవకముందు, ధ్యానం తెలియకముందు, పిఎస్ఎస్ఎంలో లేకముందు ఈ బుద్ధి మనసు వైపుకు ఉండేది. వాళ్ళు గ్రేట్ అండి. వాళ్ళు ఎంత గ్రేట్ తెలుసా? సాంబశివరావు గారు చాలా గ్రేట్, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అండి. కానీ ఆ బుద్ధి కనుక ఆత్మతో వచ్చినాక ఏమంటాం? సాంబశివరావు గారు నా మిత్రుడు అండి, ఈజ్ మై స్పిరిచువల్ ఫ్రెండ్, చప్పలు కొట్టండి. చూశారా? ఇంతే తేడా. ఇప్పుడు కూడా ఇలాంటివి వాడుతున్నామా? చూసుకోండి ఒకసారి. ఈ బుద్ధి ఇటు ఉందా, ఇటు ఉందా? చూసుకోండి ఒకసారి, చేయి పెట్టండి ఇట్లా. మీరు ఎక్కువ ప్రాపంచికంగా మాట్లాడిన ప్రతిసారి ఇది ఎటు పోతుంది? అసలు వాళ్ళు అని పైకి బయటికి చూపించే, ఇక్కడ చూపిస్తే అయితే మనదే, కానీ బయటికి వెళ్ళి ఇక్కడ చూపించినాం అనుకోండి, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కైలాసపురికి ఎందుకు రావాలి అంటే ఇటువైపు వెళుతున్న బుద్ధిని ఇటువైపుకు తీసుకురావడం కోసం కైలాసపురికి రావాలండి. అవునా కాదా? నిన్నటి వరకు ఇట్లనే ఉంటుంది మాది. ఎందుకంటే మా ట్రైనర్లు, కౌన్సిలర్లు ఇంకా ఎన్నో ఉంటాయి. మళ్ళీ లైవ్లో కూడా ఎంతోమందితో మాట్లాడతాం. అప్పుడప్పుడు ఇలా పోతూ ఉంటుంది కదా. పోకుండా ఎట్లుంటుంది? పోకుండా ఉంటుందా? ఉంటుందా? తలనొప్పి రాకుండా ఎట్లుంటుంది? వచ్చినాక ఛాయ్ తాగాల, ధ్యానం చేయాలా, తర్వాత సంగతి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అది సంగతి. సో యూ ఫర్ అండర్స్టాండింగ్. బయట జరిగే షిఫ్ట్ నీ బాడీలో, మనస్సులో, భావాల్లో, బుద్ధిలో, ఆత్మలో ఏ మార్పులు తీసుకొస్తుంది, దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ ఎలా చేయాలి అని తెలుసుకోవడమే గురువు నుండి మనం నేర్చుకునే రెండవ అద్భుతమైన పాఠం. సో మనం శరీరం మీద వచ్చేదానికి వెనక్కి వెళ్ళాలి కదా. మనసులో ఏం జరుగుతుంది, నా భావాల్లో ఏముంది, ఆత్మ ఏం చెప్తుంది, ఇది కదా వినాలి. చాలామందికి గురు పౌర్ణమికి వెళ్ళాలని లోపల చెప్తూ ఉంటుంది. కానీ ధైర్యవంతులు కొంతమంది మనం వచ్చాం. గట్టిగా చప్పలు కొట్టాను మనకోసం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎవరో పిలిస్తే బలవంతంగా ఎంతమంది వచ్చారు ఇక్కడికి? బలవంతంగా వచ్చారా? కొంతమంది వచ్చి ఉంటారు. పోదాం బాయ్ సరదాగా, ఇంటి దగ్గర ఉండి ఏం చేద్దాం పదా అంటే సరే పదా. కొంతమంది వచ్చి ఉంటారు. కానీ కొంతమందికి అనిపించి ఉంటుంది నేను వెళ్ళాలి ఖచ్చితంగా ఈసారి. కానీ ఎంతోమంది అనుకున్నారు, రాలేకపోయారు. వస్తారు, సాధనతో వస్తారు, ఎప్పటికైనా వస్తాం. ఓకే, ఇది అండర్స్టాండింగ్. చెప్పండి, అండర్స్టాండింగ్ మై బాడీ, మై మైండ్. మీరు యాక్షన్ చేస్తలేరండి, డాన్స్ చేపియాల్సి వస్తుంది. మరి యాక్షన్ చేయాలి కదా. అసలు నా మైకు పెట్టే ప్లేసే లేదు. యాక్షన్ ఇంత పెద్ద డ్రెస్ ఉన్నది కానీ మైకు పెట్టడానికి ఒక జేబే లేదు. సరే, ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంటే మైక్ దూరం అవుతుంది. రైట్, కమాన్, ఇట్లా తీసుకోండి చెయ్యి. షిఫ్ట్ ఇన్ ద యూనివర్స్ అంటే నాలోని షిఫ్టే. నా శరీరాన్ని, నా మనస్సును, నా బుద్ధిని, నా ఆత్మని, సర్వాత్మలో ఏమి జరుగుతుందో
నా అంతరాత్మ ప్రబోధం ద్వారా తెలుసుకునే అవకాశం ఇచ్చిన, సాధననిచ్చిన గురువుకి సెల్యూట్. అది సంగతి. ఇప్పుడు కనుక మీరు కూడా ఏం చేస్తారో ఆలోచించండి. ఇక్కడ పత్రిజీ ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు? పత్రిజీ పక్కన అందరూ దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఓకే, పత్రిజీ ఉన్నారు, పత్రిజీ పక్కన అందరూ దేవి దేవతలు, చిన్నప్పటి నుండి విన్నవాళ్ళు చూసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకేనా? ఏం చేస్తారు మీరు? ఎవరికి? నేనైతే ఫస్ట్ పత్రిజీకే చేస్తా. ఎందుకంటే నా చిన్నప్పటి నుండి ఈ గుళ్ళన్నా గోపురాలన్నా ఇంట్లో పూజ చేసిన నాకు నచ్చేది కాదు. ఎందుకు? దేవుళ్ళు ఉన్నారా లేరా అన్న ప్రశ్న లేదు నాకు. కానీ వారు చెప్పింది ఏం ఆచరిస్తున్నామని. వింటున్నారా? రాముల గుడికి వెళ్తూ ఉంటారు. మా దగ్గర అయితే పెద్ద గుడి ఉంది, అద్భుతం. చిన్నప్పుడు నేను కూడా అందులోనే ఆడుకున్నా. రాముల వారి గుడికి వెళ్ళి ఏదో చెప్తూ ఉంటారు, వీళ్ళు ఏదో వింటారు. నేను అడిగేవాడిని, అసలు వారు ఏం చెప్పారో అసలు మనం ఏం చేస్తానని చెప్పు ఒక్కసారి. వాళ్ళు ఏం చెప్పారో నాకేమో తెలిసినట్టు, నాకు కూడా ఏం తెలియదు నిజానికి. కానీ డైలాగ్ ఎందుకు వచ్చిందో తెలియదు. వారు ఏం చెప్పిండో నాకేం తెలుసు, నేను వింటే కదా. సో వారు చెప్పింది ఏమైనా చేస్తున్నామా? చేయనప్పుడు మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి అని నా ప్రశ్న. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాక్కులతో ప్రతి ఒక్క దేవి దేవతల యొక్క ప్రత్యేకతను చెప్పడమే కాదు, వారిలాగా మీరు కూడా ఎదగొచ్చు, వారు మన సీనియర్స్ అనే ఒక అద్భుతమైన జ్ఞానం అందించారు. అందుకే పత్రిజీకే ముందు నమస్కారం, తర్వాత అందరికీ. ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పలు కొడదాం మరి. రైట్. సో యూ ఫర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు మీ శరీరాన్ని మీరు ఎంత అర్థం చేసుకున్నారు? 1 to 5 రేటింగ్ ఇచ్చుకోండిగా. ఆన్లైన్ డ్రెస్కి ఇస్తారు కదా, ఆన్లైన్ సినిమాకి ఇస్తారు కదా, 5 రేటింగ్ ఉంటేనే సినిమాకి పోతాం. నేను 1 ఉన్నా కూడా పోతా సినిమాకి, తెలుసా? ఎందుకంటే అది మెసేజ్ ఓరియంటెడ్ అయి ఉంటుంది, అందుకే రేటింగ్ ఇవ్వలే ఎవరు. ఎస్ ఆర్ నో? రేటింగ్ తక్కువ వచ్చి సినిమా బాగున్నాయి ఎన్నో ఉన్నాయి, మీకు తెలుసో తెలియదో, నేను అది ఫాలో చేస్తాను. అంటే ఏంటి? ఇంతకుముందు ప్రపంచంలో వాళ్ళెవరో చెబితే వీళ్ళెవరో చెబితే విని అటువైపు వెళ్ళాం. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న రేటింగ్స్, ఆ రేటింగ్స్ కూడా ఇంకొకరు ఇచ్చినాయే. మళ్ళీ ఇంకొకరి గ్రిప్లోకే వెళ్ళిపోతాను మన థాట్. అవునా కాదా? అవునా కాదా? ఎవరైనా గురువులకు ఈ గురువు మాట్లాడితే ఇంత రేటింగు, ఆ గురువు మాట్లాడితే ఇంత రేటింగ్ ఉంటుందా ఎక్కడైనా? అది కూడా చూస్తే కనుక అలా కూడా జరిగేది. ఒకవేళ ఆ రేటింగ్ ఉంటే కనుక పత్రిజీకి టాప్ రేటింగ్ వచ్చి తీరుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ నిండి ఇది సరిపోదు ఇక ఫ్యూచర్లో. అసలు గూగుల్ రిసీవ్ చేసుకుంటే కదా. ఎస్ ఆర్ నో? గట్టిగా కొడదామా మరి? రైట్. సో జీ అంటే ఏంటి? గుడ్ టు గ్రేట్గా మనల్ని తీర్చిదిద్దిన గురువుకి కృతజ్ఞతలు. అండర్స్టాండింగ్ మీ బాడీ, మీ మనస్సు గురించి మీకు ఎంత అర్థమైంది? ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా. మీకు ఆలోచనలు వస్తున్నాయి అన్న ఆలోచన వచ్చిందా? ఆలోచనలను గమనించడం వచ్చిందా? మీ ఇంటి ముందట ఎవరు వస్తున్నారో గమనిస్తున్నారు. వాళ్ళు శాకాహార్య మాంసాహార్య గమనిస్తున్నారు ఇట్లా రాగానే. అవునా కాదా అని నిజాలు మాట్లాడితే చెప్పలు కొట్టరండి మీరు, నాకు అర్థమైంది కదా. అవునా కాదా? ఇంతకుముందు అంటే ఇంటి ముందట ఎవరు వచ్చిండ్రో డోర్ దగ్గర చూసేవాళ్ళం, ఇప్పుడు అది లేదు. కానీ వచ్చిన వాళ్ళు వెజిటేరియనా? అవునా కదా? ఎస్ ఆర్ నో? మరి మిమ్మల్ని గమనిస్తున్నారా? వీడికి బుద్ధే లేదు, బుద్ధే లేదు. చూస్తున్నారా? బుద్ధే లేదు. బుద్ధే లేదు. నీకు నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ బుద్ధిని నువ్వు గమనించావా? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు కూడా అంటున్నాం కదా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే
మీరు పని లేదు, ధ్యానం చేస్తారు, కళ్ళు మూసుకుంటూ అన్నత్తే, వాళ్ళకు బుద్ధి లేదు. మరి నీ సంగతి చూసుకో ఫస్ట్. అది నేర్పించారు పత్రిజీ. వేలెత్తి చూపొద్దు, తప్పులు పట్టడం పెద్ద తప్పు అన్నారు పత్రిజీ. మనం ప్రపంచంలో ఉన్నాం, మైండ్ ఒకసారి అటు పోతుంది, వెంటనే ఏం చేయాలి, మనం సరి చేసుకోవాలి. అందుకే కదా మరి భూమి మీదకి వచ్చినాం, సరి చేసుకునే మార్గంలోనే ఉన్నాం అందరం. ఒకవైపు సత్యం ఏంటంటే మనందరం అద్భుతంగా ఎదిగాం, ఇంకొక వైపు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటున్నాం. రెండు కరెక్టే. పారాడాక్స్ గురించి చెప్పారు కదా పత్రిజీ, రెండు వైపులా రైటే. ఒకవైపు భగవంతులం దిగి వచ్చినాం, కానీ భూమి మీద ఉన్నాంగా, అందరిని చూస్తున్నాంగా, వింటున్నాంగా. మనం వినొద్దు అనుకున్న ఇంట్లో టీవీ నడుస్తుందిగా, ఎస్ ఆర్ నో? చెవులో పడుతున్నాయిగా, ఎస్ ఆర్ నో? అది కాబట్టి అప్పుడు మనల్ని సరి చేసుకుంటాం. అది గమనించడం. ఆత్మశక్తి. ఇప్పుడు నేను ఎంత ఎదిగాను ఎవరికి తెలుస్తుంది? మీరు ఎంత ఎదిగాలి ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. పత్రిజీని అడిగాం, సార్ మీరు ఇంత ఎదుగుదల గురించి చెప్తున్నారు సార్, ఎదిగినట్టు ఎట్లా తెలుస్తుంది సార్? ఎదిగినాక తెలుస్తుంది వాళ్ళకే అన్నారు. పాయింట్ అర్థమైందా? ఎదిగినాక తెలుస్తుంది. నేను ఎదిగానా లేదా అని క్వశ్చన్ వచ్చిందంటే చెప్పండి, ఎదిగినాక వస్తుందా? ఎదిగినాక వస్తుందా? తక్కువ ఎక్కువ లేదు ఇక్కడ. నేను ఎదిగానా లేదా అని డౌట్ వచ్చిందంటే ఇంకొంచెం ఎదగమని అర్థం. ఎదిగిన తర్వాత మనకే తెలుస్తుంది, అర్రే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు నేను అలా ఉండేవాడిని కదా, ఇప్పుడు ఇలా ఉన్నా. ఇదే విషయం నేను అప్పుడు అలా తీసుకునేవాడిని కదా, ఇప్పుడు ఇలా తీసుకున్నా, అంటే నేను ఎదిగానా బో. మీకు తెలుసా, మనం ధ్యానంలోకి రాకముందు ఏ సంఘటనలు అయితే మన జీవితంలో జరిగినాయో, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన సాధనలో ఉన్న టైంలో కూడా ఆ పరిస్థితులు మళ్ళీ మన ముందుకు వచ్చాయా? ఎందుకు వచ్చాయి? అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి మన ఆత్మ పరిశీలన కోసం వచ్చింది. అది అరే నేను ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసుకోవడానికి. నువ్వు ఎంత ఎదిగావో తెలియాలి కదా. పుస్తకాలు చదివాం, సజ్జన సాంగత్యం చేశాం, గురు సాంగత్యం చేశాం. పత్రిజీ ఉన్నప్పుడు అన్ని గురు పౌర్ణమిలో ఫుల్ సాధనలు చేశాం. మరి ఎంత ఎదిగాం? ఆ సిచ్యువేషన్ రావాలి కదా. ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల దగ్గర అనుభవం కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర వెళ్ళి బస్సు ఎక్కి అంత కష్టపడి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి ఏం జరిగిందో చూసి ఇంటికి వెళ్ళి చెప్తాం. అలాగే మనం ఎంత ఎదిగామో తెలియాలంటే మన ఆత్మ కొన్ని సంఘటనలు తీసుకొస్తుందా తీసుకురాదా? కంపల్సరీ తీసుకొస్తుంది. మరి కొత్త సంఘటనలు తీసుకొస్తే మనకు అర్థం కాదుగా. అంతకుముందు ఏది ఫేస్ చేశామో అదే సంఘటన ఒక్కసారి జన్మని మన ముందుకు వస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, అర్రే వా అప్పటికిప్పటికి నేను ఎంత ఎదిగానంటే నాకే తెలియదు అనుకుంటాం మనం. అవునా కాదా? అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం మాట్లాడేటివి చాలాసార్లు చాలామందికి రిసీవ్ అవ్వదు. కానీ ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఈ జ్ఞానం యొక్క గొప్పతనం, గురువులు అందించిన ఆ శక్తి జ్ఞానం ఎంత గొప్పదో ఆ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఎదుర్కొనే వాళ్ళకి తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? అందుకోసం మనం ఎప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ధ్యానం చేసాం, ఈ జ్ఞానం తీసుకున్నాం. మనం ఎక్కడికైతే వెళ్తామో మన ద్వారా అది ఫ్లో అవుతుంది. మనమేమో స్పీచ్ల ద్వారా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పత్రిజీ ఏం చెప్పారు? 2020 నుండి కాళ్ళు కదలకుండా కూర్చోండి అంతే, పిఎంసీకి వెళ్ళి మాట్లాడండి అయిపోయింది. 2022లో చెప్పారు, సార్ ఇక ఇంటి ఏం చేసినా పిఎంసీకి చేయాలో అంతే. వారి మాట వేద వాక్కు, దట్స్ ఇట్. అది ఆచరిస్తే ఎలా ఉంటుంది? ఇక అందరం అనుభవిస్తున్నాం. సో అది సంగతి. సో యూ ఫర్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు, మీ శరీరం, మీ మనస్సు, మీ బుద్ధి, మీ ఆత్మ, ఈ సర్వాత్మను చూసే దృష్టి ఎంతవరకు ఫైన్ ట్యూన్ అయింది. స్లిప్ అవుతూ ఉంటాం మనం. మన మాట ఇంటే ఒకలాగా, మాట వినకపోతే ఒకలాగా. ఒకరు కలిశారు, ఎక్కడికో ఒక ఆర్గనైజేషన్కి పోయారంట. ఏముంది అస్సలు చాలా బాగుంది అది అంటున్నారు. సో జీ ఫర్ గుడ్ టు గ్రేట్, యూ ఫర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఆర్ ఫర్ ఏం తీసుకుందాం? ఆర్ అంటే
రిసీవ్ తీసుకోండి. ఇంకా రిసీవ్ అండ్ గివ్. రిసీవ్ అండ్ గివా, గివ్ అండ్ రిసీవా? 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 రిసీవ్ అండ్ గివా? రిసీవ్ అండ్ గివా, గివ్ అండ్ రిసీవా? మీరు ఏ జాబ్ చేసేవారు సార్? మీరు ఏ జాబ్ చేసేవారు? అకౌంట్స్ డిపార్ట్మెంట్ కదా. మీరు 30 రోజులు పని చేసిన తర్వాత 31వ రోజు శాలరీ తీసుకునేవారా? ముందే శాలరీ తీసుకొని 30 రోజులు పని చేసేవాళ్ళ? నాకైతే ఎప్పుడైనా 30 రోజుల తర్వాతనే వచ్చింది సార్. మీకు అట్లా ఏమైనా జరిగిందా? అదే మరి మీరు రిసీవ్ అండ్ గివ్ అంటున్నారు అయితే. ఏంటి సార్ ఏదైనా అంటే? అంటే మీ దగ్గర ఏం లేదా? ఏం లేవా? ప్రస్తుతానికి ఏం లేవా? చూసుకోండి మీరు. ప్రస్తుతానికి మీ దగ్గర ఏం లేకపోతే ఇక్కడ ఉండరు సార్. భలే ఉన్నారు మీరు. మీ దగ్గర ఏం లేకపోతే ఇక్కడ ఉండరు మీరు. ఏముందో తెలుసుకోవడానికే ఉన్నారు. సో రిసీవ్ అండ్ గివా, గివ్ అండ్ రిసీవా? గట్టిగా చెప్పాలి. సరే అయితే యాక్టివిటీ చేద్దాం కదా మనం. యాక్టివిటీ కమాన్. 2 చేతులు ఇట్లా చూపియండి, పైకి చూపియండి. పర్లేదు పర్లేదు. 2 చేతులు ఇలా ఓపెన్ పెట్టాలి. పెట్టారా? ఏమే మీరు కూడా యాక్టివిటీ చేయరాదు మీరు సరదాగా? కమాన్ యార్, యాక్టివిటీ చేయండి. ఇదేంటిది? ఇలా అనండి. ఏంటిది? నాకేంటి? నాకేంటి? ఇదేంటిది? కేవలం తీసుకోవడం తీసుకోవడం తీసుకోవడం. దీన్ని రాక్షసత్వం. ఆగండి, మీరు పూర్తి చేయకముందు పోతున్నారు. తీసుకోవడం తీసుకోవడం తీసుకోవడం, దీన్ని రాక్షసత్వం అంటారు. ఏమంటారు? గట్టిగా చెప్పరా? ఒక చెయ్యి ఇందులో, ఒక చెయ్యి అందులో పెట్టండి. ఇంకా పక్క వాళ్ళు ఉంటే అయితే యాక్టివిటీ బాగుంటుంది. ఇంకా ఒకరి చెయ్యి ఇట్లా మీ చేతిలో అతను పెట్టాలా, ఆ చేతిలో మీరు పెట్టాలా. అట్లా కాదు ఒక్కొక్కరు సెపరేట్ చేయండి. ఇట్లా చేతులు అతని చేతిలో మీరు ఒకటి పెట్టండి. ఇట్లా ఇట్లా చూపిస్తా. ఇట్లా చూస్తున్నారా లేదా? ఇట్లా ఇట్లా. ఏంటిది? ఇవ్వడం. నేను ఇస్తా. మీ ఇంటికి వస్తే నేను ఇస్తా. మా ఇంటికి వస్తే మీరు ఏమి చేస్తారు? దీన్ని ఏమంటారు? గివ్ టేక్, గివ్ రిసీవ్. దీన్ని మానవత్వం అంటాం. ఎందుకు చప్పలు కొట్టారు? మానవత్వం గొప్పది కాదు, గుడ్డే. ప్రతి గ్రేట్కి చప్పలు కొడదాం మనం. ఓకేనా? ఇది మానవత్వం. ఇక్కడ ఆగిపోయినాం మన అందరం. పత్రిజీని కలవడానికి ముందు ఇక్కడ ఆగిపోయినాం మనం అందరం. కానీ పత్రిజీ మనకేం నేర్పించారో తెలుసా? 2 చేతులు ఇలా పెట్టండి. మీ 2 చేతులు ఇవ్వడం 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 ఇవ్వడమే దైవత్వం. ఇది గ్రేట్. ఇప్పుడు చప్పలు కొట్టు రవి. ఇవ్వడం గొప్పతనం, తీసుకోవడం ఇవ్వడం ఏముందబ్బా? ఆ ఇవ్వడం 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 నేర్చుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఏం సార్ చెప్పండి, ఇప్పుడు ఎక్కడున్నారు? నేను కరెక్ట్ కాదు, మీ సంగతి చెప్పండి. నేను కరెక్ట్ కాబట్టే ఇక్కడ ఎక్కించిండు సార్ నన్ను. మీకు చెప్పండి, మీ సంగతి చెప్పండి. మీ దగ్గర ఉందా లేదా? ఉన్నాయి కదా, మరి గది సంగతి. సో ఇది సంగతి. సో ఇప్పుడు చెప్పండి, రిసీవింగ్ అండ్ గివింగా, గివింగ్ అండ్ రిసీవింగా? ఇవ్వడం ఫస్ట్. ఇస్తే కరెక్ట్ కదా, అందుకే ఇస్తున్నాం మనం. ఇస్తే వస్తుంది తెలుసా, ఇవ్వు అని చెప్తాం మనం అందరికీ. వాళ్ళు ఏం చెప్తారు? ఇస్తే వస్తుందా, నేను ఇచ్చినా కానీ వస్తలేదు కదా అని వాళ్ళు మనల్ని అడుగుతారు. మన దగ్గర ఆన్సరే లేదు. అవునా కదా? ఇస్తే వస్తుందా అండి? ఏమి ఇస్తే అది వస్తుందా?
గట్టిగా చెప్పాలి మేడం, కరెక్షన్ చేయాలి. నాకు అండర్స్టాండింగ్ కొంచెం ఇంకొక లెవెల్, నెక్స్ట్ లెవెల్కి పోయింది మేడం. ఇది మీరు చెప్పాలి, అవునో కాదా. ఏది ఇస్తే అది వస్తుందా? పక్కా. నేను నీకు మైక్ ఇస్తాను, నాకు మైక్ వస్తుందా? ఏమే రవి మాట్లాడవేంది? ఏమి ఇస్తే అది వస్తుందా? 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 అది లెవెల్ 1. అబ్బా, ఆహా, చూసిండ్రా? షిఫ్ట్ ఇన్ యూ మేడం. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేని గురించి మాట్లాడినాం? దేని గురించి మాట్లాడినాం? ఇస్తే వస్తుందా? ఏది ఇస్తే అది వస్తుందా అంటాం. ఇది లెవెల్ 1 మిత్రులారా. ఏది ఇస్తే అది కాదు, ఏది అవసరం ఉంటే నువ్వు అది ఇస్తే నీకు ఏది ఎప్పుడు అవసరమో అది వచ్చి తీరుతుంది. రైటా మేడం? మై అండర్స్టాండింగ్. ఏది ఇస్తుంది వస్తుంది, ఏది ఇస్తుంది వస్తుంది అంటే డబ్బు కావాలంటే డబ్బులు ఇస్తూ ఉంటావు. నాకు వస్తలేదు కదా అంటాడు. నా ఫ్రెండ్ అంటాడు, నువ్వు చెప్పిన వాడిని ఇస్తున్నా, నాకు ఏది వస్తలేదు, ఇంకా పరిశాన్ అవుతున్నా అంటాడు. ఏది ఇస్తుంది కాదే బాబు, నువ్వు ఇచ్చుకుంటూ పోతే ప్రశాంతంగా ఉన్నవాళ్ళే. ఏమో నాకైతే కనబడతలేదు అని. అమ్మా, ఈ స్టేట్మెంట్ ఏదో మనం కరెక్షన్ చేసుకోవాలి. బుక్కులు వాంచు జ్ఞానం వస్తుంది అంటాను. ఫుల్ వాంచుతాను, వాళ్ళకి వస్తలేదు. చదవకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? పంచితే వస్తుందా? పంచితే పెంచబడుతుంది. నువ్వు ఒక బుక్ ఇస్తే ఇంకో బుక్ నీకు ఇస్తారు కావచ్చు ఎవరైనా, కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కాదా? బుక్కులు పంచితే జ్ఞానం వస్తుందా అండి? వస్తుందా? మనం చదివితే వస్తుందా? చదివితే కూడా రాదు, ఆచరిస్తే వస్తుంది. అవునా కాదా? అది చెప్పారు పత్రిజీ. దీన్నే ఏమన్నారు? అనుభవమే జ్ఞానము. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో రిసీవ్ అండ్ గివింగ్ కాదు మిత్రులారా, గివింగ్ అండ్ రిసీవింగ్. మనం 30 రోజులకు 30 రోజులు సాధన చేస్తే రిజల్ట్ వస్తుంది. 30 days చెప్పండి ఈజ్ ఈక్వల్ టు 30 days. 29 days ఈజ్ ఈక్వల్ టు 0 days. అంటే అర్థమైందా? ఈ ఒక్క రోజే కుదరలేదండి, మా ఇంటికి బంధువులు వచ్చిండు, ఇవాళ ఒక్కరోజే కుదరకపోతే ఏమైంది? అక్కడ పోతుంది మనది. ఇవాళ ఇక్కడికి వచ్చామంటే ధ్యానం ఆపాలా? క్లాస్కి వెళ్ళామంటే ధ్యానం ఆపాలా? క్లాస్కి వెళ్తే ఇంకా ధ్యానం చేసుకోవాలి. నన్ను క్లాస్కి పిలిస్తే ఆ ముందు రోజు అంతా మౌనంగా ఉంటాను నేను. ఇంకా ఎనర్జెటిక్గా వెళ్ళాలి కదా మనం. ఎస్ ఆర్ నో? సో గివింగ్ అండ్ రిసీవింగ్. ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి మరి? నెక్స్ట్ క్వశ్చన్, ఏమి ఇవ్వాలి? వావ్, చప్పలు కొట్టండి మేడంకి. ఏది అవసరమో అది ఇవ్వాలి. నంబర్ 1. ఏది ఉందో అది ఇవ్వాలి. ఏది ఉంది? జ్ఞానం ఉంది, తెలుసుకున్న అనుభవ జ్ఞానం ఉంది, పుస్తక జ్ఞానం ఉంది, పత్రికతో చేసిన సాంగత్య జ్ఞానం ఉంది, దాన్ని పంచుతాం. ఏది ఉంటే అది, ఏది కావాలంటే అది. కానీ ఇచ్చిందే వస్తుందని మాత్రం మనం చెప్పొద్దు, అలా ఇప్పియద్దు. ఇస్తే వస్తుంది, కానీ వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో అది వస్తుంది. మా ఎక్స్పీరియన్స్ చెప్తాం మేము. మా మేడం, నాది ఎక్స్పీరియన్స్. మేడంకి చప్పలు కొట్టండి ఒకసారి. పిఎంసి బ్రాండ్ అంబాసిడర్గా మేము అప్పటి నుంచి అంతా చేస్తూ వెళ్ళేవాళ్ళం. కానీ ఫిజికల్గా బ్రాండ్ అంబాసిడర్గా మాకు తెలిసిన వాళ్ళందరినీ జాయిన్ చేయించడం జరిగింది. ఒక 14 మెంబర్స్ని జాయిన్ చేయించారు మేడం. అందరూ కూడా కడుతూ ఉన్నారు. అందరం ప్రోగ్రామ్కి వెళ్ళాం. మాకేం రావాలనో వస్తాయని ఏం ఆశించలే, అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. ఎప్పటి నుంచిదో ఒక 50 years నుంచి సెటిల్ కాని ఇష్యూ సెటిల్ అయిపోయి మాకు అన్ని మార్గాల నుంచి ఫుల్ డబ్బులు వచ్చేసాయి. అది ఊహించలే, అది ఉన్నదని వస్తాయని కూడా మాకు తెలియదు. అంటే మాకు డబ్బులు రావాలనుకుంటే ఇవ్వలా. పిఎంసికి ఇవ్వడం అంటే పత్రి సార్ చెప్పిన ధ్యాన జగత్తులో భాగము. అంతే. మాకేం కావాలి అప్పుడు? ఆ టైంలోనే డబ్బులు కావాలి. నిజానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట వాళ్ళు ఎవరు ఇవ్వలే, మాదే అని తెలిసి అది సెటిల్ అయిపోయింది వెంటనే. అంటే ఇచ్చింది వస్తుంది అనడానికి ఎంత కరెక్టో, ఎప్పుడు ఏది అవసరమో అది రావడం కూడా అంతే కరెక్టు. కాబట్టి
ఇచ్చుకుంటూ వెళ్ళాలి తప్ప మనం వస్తుందనో రావాలనో మైండ్లో ఉండొద్దు. ధ్యానం కూడా అంతే, ఏమీ ఆశించకుండా ధ్యానం చేయాలి. ధ్యానం దేనికోసం చేయాలి? దేనికోసం చేయాలి అంటే అబ్బా ధ్యానం అంటే ధ్యానం కోసం చేయాలి. ఎవరో చెప్పిండ్రు, మనం మంచిగా చిలుకో పలుకు ఎవరో విన్నారు, నాకు తెలిసి ఎక్కడో విన్నారు. ఇది ధ్యానం దేనికోసం చేయాలి? ధ్యానం కోసమే చెయ్యాలి అంటే ఏంటి అమ్మా? అంటే ఏంటి? ధ్యానం కోసం చేయాలి అంటే ఏంటి? చెప్పాలి. జ్ఞానం. ఏ జ్ఞానము? ఎందుకు ఆత్మజ్ఞానం? అవును, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది కదా. మరి జ్ఞానం కోసం ధ్యానం చేయాలంటే మళ్ళీ ఆశించినట్టే కదా. ఇప్పుడు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. వస్తుందా రాదా? ఎస్, వస్తుందా రాదా? మరి జ్ఞానం కోసం ఎందుకు చేయడం? ఎం అనే మెడిటేషన్ మరో ఎమ్ కోసమే చేయాలి, ముక్తి కోసం, ముక్తి మోక్షం కోసం. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. వచ్చిన అనుభవాల్ని పంచుతూ ఉంటాం, పుస్తకాలు చదువుతాం, జ్ఞానం వస్తుంది. ఇలా వింటూ ఉంటాం, జ్ఞానం వస్తుంది. జ్ఞానం కోసమే అనేది లెవెల్ 1. ఇంకా లెవెల్ ఏంటంటే ముక్తి మోక్షం. అది చెప్పారు పత్రిజీ. ఏమిటి ముక్తి అంటే? విడుదల. దేని నుంచి విడుదల? శారీరక ఇబ్బందుల నుంచి విడుదల, మానసిక దుఃఖాల నుండి విడుదల, బుద్ధి లోపాల నుంచి విడుదల. విడుదల అయ్యానా ప్రశ్నించుకోవాలి. అనుకున్నా మీరు అదే అంటున్నారు ఎవరు అనుకున్నా మీరు అక్కడికి వస్తారు సార్, నాకు తెలుసు. వింటున్నారా? ధ్యానం దేనికోసం? అది మన గోల్, అక్కడ ఉంది. అది పత్రిజీ యొక్క మేజర్ ఎయిమ్. అందరూ ముక్తి మోక్షంతో ఉండాలి, సశరీరంతో ఉన్నప్పుడే. ఏం జరుగుతున్నా ముక్తి అంటే విడుదల అంటే ఏంటి? విడుదల అంటే ఏంటి? శరీరంలో ఏం జరుగుతున్నా మనం ఆత్మస్థితిలో ఉండడం. అయ్యో ఇది రావద్దు కదా, ఇదెందుకు వచ్చింది కాదు, జరుగుతూనే ఉంటుంది. మనం గమనిస్తూ ఆత్మస్థితిలో ఉంటాం. పత్రిజీని చూసాం మనం 2022 స్టార్టింగ్ నుండి చూస్తూనే ఉన్నాం. కానీ తన స్థితి ఎక్కడ మారలే. మనం ఎక్కడ కూర్చుంటే ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఉన్నారు. అది మనకు నేర్పించారు. అంటే ముక్తి సాధించారు. జరుగుతుంది ఓకే శరీరంలో, సో వాట్? కాళ్ళు వస్తున్నాయి, సో వాట్? ఆత్మస్థితిలో ఉన్నాం, ఆత్మజ్ఞానం మాట్లాడుతున్నాం, మనం ముక్తి మోక్షం గురించి మాట్లాడుతున్నాం. ఆయన మనస్సు గడబిడ ఉంటుంది, ఏదో ఉంటుంది. మనం మళ్ళీ సెంటర్లోకి వచ్చి మనల్ని మనం గమనించుకోవడం. అందుకోసం ధ్యానం మిత్రులారా, అందుకోసం ధ్యానం నేర్పించారు పత్రిజీ. అది హయ్యెస్ట్ పర్పస్ అన్నమాట. ధ్యానం చేస్తే శక్తి రావడం, జ్ఞానం రావడం, ఆత్మజ్ఞానం రావడం, అనుభవాలు రావడం, ఇట్స్ ఆల్ కామన్. కొత్తగా వచ్చే వాళ్ళందరికీ తెలుసు, మనకు కూడా తెలుసు. మనం లెవెల్ 10కి వెళ్ళిపోవాలా. రేటింగ్లో 1 to 5 కాదు, ఇప్పుడు 1 to 10. తెలుసా మీకు? చూసారా? 1 to 10 ఇప్పుడు రేటింగ్, 1 to 10, 1 to 5 కాదు. సో అదనమాట. సో గుడ్ టు గ్రేట్, అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సోల్ అండ్ ఓవర్ సెల్ఫ్ కూడా. అండ్ ఆర్ ఫర్ రిసీవింగ్. ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాం? ఇచ్చినప్పుడే. టైం ఇచ్చి ధ్యానం చేస్తే కదా శక్తి వస్తుంది. ఇక్కడ ఇచ్చాం మనం ఫస్ట్, మనం నిన్నటి నుంచి ఇక్కడ వరకు టైం ఇచ్చి వచ్చాం. ఫస్ట్ ఇచ్చాం కాబట్టి ఇది అంత అందుతుంది. అవునా కాదా? మనందరం ఎంతో ఇచ్చాం, ఈ పిరమిడ్ వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. పిరమిడ్ ఎట్లా వచ్చింది? మనందరం ఇచ్చుకుంటూ వెళ్ళాం. 2116 రూపాయలు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. నిన్న నేను పైకి మెట్లెక్కుతూ ఉంటే మొత్తం అన్ని స్ఫురణలకు వస్తున్నాయి. అరే వా, ఇంతవరకు చేయించబడ్డదా మన ద్వారా. అప్పుడు గర్వంగా ఫీల్ అయినా, అరే వా, అది కదా మనం చేసిన గొప్ప పని. ప్రాపంచికంగా ఎన్నో ఇచ్చినాం, ఏమన్నా గుర్తున్నదా? కానీ ఇక్కడ కడతాలకు వస్తే అసలు మనం ఎంత ఎదిగామో, మనం ఎంత వర్క్ చేశామో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో మనం ఈ పిరమిడ్ చూస్తే గుర్తుపడతాం. ఎస్ ఆర్ నో? ఇది పిరమిడ్ మాస్టర్ల కథ. పిరమిడ్ ఆయనం అన్నారు కదా పత్రిజీ. ప్రారంభమైంది పిరమిడ్ ఆయనం.
ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అది సంగతి. సో ఇది మనం గమనించాలి. ఏమి ఇస్తున్నాం, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇదంతా జ్ఞానం ధ్యానంతోనే వస్తుంది. ధ్యానం లేనప్పుడు ఎవరికి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారో తెలియదు. చాలామంది అడుగుతూ ఉంటారు, మెడికల్కి ఇవ్వచ్చు కదా, మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మేము మెడికల్గా చాలా చేస్తున్నాం, మాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. నా మిత్రులు చాలామంది ఉన్నారు. సారీ బాస్, నేను ఇవ్వలేను. ఎందుకు? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోదు కదా, ఒకరోజు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. నేను ఇవ్వలేను, సారీ. మీకైనా క్లాసులు కావాలా, హోలిస్టిక్ హెల్త్ గురించి చెప్పమంటే మీ దగ్గరకు వచ్చి మేము చెప్తాం, జ్ఞానం ఇస్తాం మేము. ఇది కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్? GUR, లాస్ట్ యూ. ఏంటిది లాస్ట్ యూ? ఈ 3 అర్థమైతే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, మీకు జరిగే ప్రతి సంఘటనకి కారణం ఎవరు? మంచి వాటికి మీరే, సరికాని వాటికి మనమా? నన్ను ఎందుకు కలుపుతాను మేడం? భలే ఉన్నారు, ఏదో తెలుసుకున్నాను కొద్దిగా చెప్దామని వస్తే నన్ను కూడా కలుపుతారా మీతో పాటు? చెప్పండి. అలవాటు అయిపోయింది మనం. నీకు జరిగే సమస్యలకు మూలం కారకులు ఎవరు? మరి మంచికి కారణం ఎవరు? అరే ఇవాళ ధ్యానం చేసి గొప్పగా ఉన్నా కాబట్టి నేనే. లేకపోతే మన దగ్గర ఉన్నది కదా, మంచి జరిగితే నేనే, చెడు జరిగితే వీళ్ళందరూ కారణం. అవునా కదా? ఆ నేచర్ నుంచి బయటపడ్డమే, ఆ క్రియేషన్ ఆగడానికి మూలమే అది. ఎవరిని బ్లేమ్ చేయకుండా ఉండడం. చెప్పండి, ఇప్పుడు మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు, అవునా కాదా? గట్టిగా వినబడాలి. అవునా? ఎలా? అమ్మా మీరు అవునా అనగానే ఆగిపోతా అనుకోకండి మీరు. అమ్మా ప్రతిసారి ప్రశ్నలే. నిజమా? ఎలా సృష్టిస్తున్నారు మీరు? అదే ఎలా డీప్గా చెప్పాలి. అనుకుంటూ వచ్చినా అంటే ఏం జరిగింది, దేంతో అనుకున్నారు, ఎలా వచ్చారు? అనుకున్నారు, వచ్చారు, కానీ ఎంతమంది ఒప్పించారా లేదా? ఎవరికి ఏం చెప్పలేదా? మీరు ఎవరు మేడం? ఒకసారి నిలబడండి. ఈ లైటు చాలా ఎక్కువ ఫోకస్ ఉందా? మీరు ఏమన్నారు మళ్ళీ చెప్పండి. గట్టిగా చెప్పండి. దేంతో? నెక్స్ట్ ఏం చేశారు? థాట్తో అనుకున్నారు, అయిపోయి ఉరికొచ్చారా? మీ అబ్బాయికి ఏం దేంతో చెప్పారు? మాటలు వాడారు. నెక్స్ట్ వచ్చేశారు. అంటే ఏమి ఇన్వాల్వ్ అయినాయి ఇందులో? సృష్టించడానికి ఏం జరిగినాయి? మనసులో అనుకున్నారు, మాటతో చెప్పారు, చేతలతో బయటకు వచ్చేశారు. నేను వెళ్ళాలి అనుకుని కూర్చుంటే ఏమయ్యేది? మీరు ఏ బస్సులో కూర్చున్నారో అక్కడనే ఉండేవాళ్ళు, లేదా ఎక్కడ కూర్చున్నా అనుకున్నారో అక్కడనే ఉండేవాళ్ళు. రైట్? సో కూర్చోండి మేడం, చప్పలు కొట్టండి మేడంకి. సో నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అంటే ఏం సృష్టిస్తున్నావు? మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా. మధ్యలో ఒకటి ఉన్నది, ఆపేది ఇంకో పెద్దది ఉంటుంది. అదే తెలుసుకుందాం వద్దా? రైట్. ఇప్పుడు చెప్పండి, మన ఆలోచనలే ఇట్లా చూపియండి, మాటలుగా బయటకు వస్తాయి. అవునా కాదా? కాదండి, నా ఆలోచన వేరు, మాట వేరు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా ఆలోచన వేరు, లోపల అనిపించేది వేరు, నేను అట్లా మాట్లాడతా అంతే. ఉన్నారా ఎవరైనా? ఆలోచనలే మాటలుగా బయటకు వస్తాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? చాలామంది ఏమంటారంటే అనుకోకుండా వచ్చింది అంటారు. అనుకోకుండా రాదు. అనకూడని అన్నీ అని సరదాగా అన్న తెలుసా, జోక్ తీసుకోవా అంటాం. అవునా కాదా? నిజం అనిపిస్తుందా? మరి చప్పలు కొట్టరే. అనాల్సినవి అన్నీ అంటాం, చెప్పాల్సినవి అన్నీ చెప్తాం. జోక్ చేసినా అబ్బా, అరే సరదాగా తీసుకో అంటాం. అంటే ఏంటి? నీ ఆలోచన ఏది ఉందో అది టకటకా చెప్పేసి
పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ ఆలోచనలు చెప్పండి, నా ఆలోచనలే నా మాటలుగా బయటకు వస్తున్నాయి. ఆ మాటలు ఏం చేస్తాయి చెప్పండి? ఇంకోటి క్రియేట్ చేస్తుంది పనులకు ముందు. మన మాటలే మన ప్రవర్తనను సృష్టిస్తుంది. అవునా కాదా? చెప్పండి. నా ఆలోచనలే, రెండు చేతులు, నా ఆలోచనలే నా మాటలుగా, నా ప్రవర్తనగా, నా పనులుగా బయటికి వస్తుంది. నేను చేసే పనులే నాకు ఫలితాలు తీసుకొస్తుంది. అంతేనా కాదా? మేడం ఇవాళ కడతాలకు వచ్చారు అన్నది ఫలితం. ఇంట్లో ఎప్పుడో అనుకున్నారు. ఎన్ని రోజుల కింద అనుకున్నారు మేడం? ఎన్ని రోజుల కింద? పిఎంసీలో చూసినప్పటి నుండే 10 days అంటే పిఎంసీలో ప్రోమో స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అయింది మీకు ఇక నేను గురు పౌర్ణమికి పోవాల్సిందే అని. అంతేనా? రైట్. 10 రోజుల కింద అనుకున్నారు. అప్పటి నుంచి ఏం జరిగింది? ఆలోచనలోనే ఉండేది. ఎవరెవరికి చెప్పాలో చెప్తూ ఉన్నారు. ప్రవర్తన, మీరు చెప్పేటప్పుడు మీ ప్రవర్తన తేడా ఉంటే మీ వాడు రివర్స్ అయ్యేవాడు. నేను పోతున్నా, నోరు మూసుకొని వండుకొని తిను, అర్థమైందా? అవునా కదా? మీరు ఎట్లా చెప్పారు? మీ వాడు ఓకే అనేటట్టు చెప్పారు లేదా? అది కాదు నాన్న, ఏంటంటే నాన్న నీ మంచి కోసమే చెప్పుంటారు మీరు, నాకు తెలుసు. మీ వాడు ఏం చెప్తారు చెప్పండి? మీరేమని చెప్పినారు మేడం ఒకసారి చెప్పండి. ఆయన మనం ఊహాగానాలు చేయడం ఎందుకు, మేడంని అడుగుదాం. మీ వాడికి ఎట్లా చెప్పారు చెప్పండి? వెళ్ళాలి అనుకున్నాను, అనుకుని అలాగే వదిలేసాను. నిన్న చెప్పాను నేను కడతాలు వెళ్ళాలి అంటే ప్రీమియం దర్శనాలు తీశాడు. వెంటనే ఓకే అని నేను మామూలుగానే అడిగాను. వెంటనే ఓకే అని ఇంకా చెప్పించాడు. అంతే, ఏమి బ్రతమాలి అని, ఎందుకంటే తెలుసు వాడికి నేను ఆల్రెడీ 10 years ఎగో ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను వాళ్ళ మమ్మీ వెళ్తుంది, వాళ్ళ మమ్మీ క్లాసులు చెప్తుంది, ఇందులో బాగా ఉన్నానని తెలుసు కాబట్టి ప్రశ్నించాడు. వండర్ఫుల్. ఒక చప్పలు కొట్టాడు. మేడం ఒక సీక్రెట్ చెప్పారు. ఒక సీక్రెట్ అర్థమైందా? నాకు అర్థమైంది. మీరు కూర్చోండి మేడం. 10 రోజుల కింద అనుకొని నిన్న చెప్పారు. ముందు కూడా చెప్పొద్దండి, చూసుకోండి ఒకసారి. ఎవరు ఎలా ఇంప్లిమెంట్ చేశారో గమనించండి. ముందు చెప్పాలా, నిన్న చెప్పారు. నేను అనుకున్నాను, నేను వెళ్తున్నాను, ఇచ్చేసాడు, అయిపోయింది. అంటే ఏంటి? ఎక్కడ ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పారు. రైట్. ఇక్కడ ఆర్ అనేది రిసీవింగ్ ఒక్కటే చెప్పుకున్నాం కదా, అక్కడ ఇంకొక లెటర్ ఉన్నది, ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఓకేనా? సో అంటే ఏంటి? ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. అంటే అక్కడ ప్రవర్తన ప్లేస్ ఏ వైటల్ రోల్. మీకు తెలియకుండానే సరిగ్గా చెప్పుంటారు మేడం. కొంతమంది తేడా వచ్చి ఆలోచనలో ఉంటుంది, మాటల్లో ఉంటుంది, ప్రవర్తనలో ఇంకొకలాగా వచ్చి ఇబ్బందులు తెచ్చుకుంటారు. రైట్. సో ఓవరాల్గా మన వాస్తవానికి ఒకసారి నిలబడదాం. కూర్చోండి. మీరు నిలబడలేని వాళ్ళు కూర్చోండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. కమాన్, నిలబడగలిగిన వాళ్ళే నిలబడండి. యాక్టివిటీ చేద్దాం మనం. చాలాసేపటి నుంచి కూర్చున్నాం కదా. కమాన్. నా వాస్తవాన్ని, ఈ వాస్తవాన్ని అంటే ఎలాగో ఉంది కదా, నా తలరాతను నేనే రాశాను, రాస్తున్నాను, రాస్తూ ఉంటాను. నా తలరాతను నేనే రాశాను, రాస్తున్నాను, రాస్తూ ఉంటాను. నా మాటల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పనుల ద్వారా. మీరు యాక్షన్ చేస్తలేరు మీరు. కమాన్. నా తలరాతను నేనే నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పనుల ద్వారా నేనే రాశాను, రాస్తున్నాను, రాస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పింది మీరు రాసిండ్రు, మీరు ఎక్కడ రాసుకున్నారు? ఇప్పుడు నేను యాక్షన్ చేస్తా, మీరు అనాలి. ఓకేనా? కమాన్. సరిగ్గా రాయండి అబ్బా. సగం రాస్తే పరిచయం అవుతుంది. సార్ చెప్పినట్టు రాయాలి మనం. ఇప్పుడు మీకు మీరు రాసుకున్నట్టు. ఇందాక నేను చెప్పింది కదా, ఇదే జరుగుతుంది. మనం ఎవరు ఏం చెప్తే అది రాసుకుంటూ పోతానా మనం. రాయొద్దు. మీకేం కావాలో మీ అంతరాత్మ ప్రబోధంతో రాయాలి. ఓకేనా? బాగుందా? సో గురువులోనే ఉన్నారు కదా ఇవన్నీ.
గురువు అందించిన ఇవే కదా మనకి. సో యు అంటే అండర్స్టాండింగ్ యువర్ రిలేషన్షిప్. ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరు అంటే నాకేం తెలుసు అండి, వారు ఎవరు నాకు తెలియదు, వీళ్ళెవరు ఏమో నాకు తెలియదు, మీరెవరండి. తెలిసిన వాళ్ళనే ఇవో మాకు తెలుసు, ఆ మేడం ఆ సార్ తెలుసు అంటాం. తెలియని వాళ్ళని వీళ్ళు ఎవరు అంటే ఏమో అంటాం. అంటే ఏంటి, మనల్ని మనం అర్థం చేసుకుంటే ఎదుటి వాళ్ళు మనకు అర్థం అవుతారు. లెవెల్ 1 ఎదుటి వాళ్ళు ఎవరు. ఫస్ట్ అసలు నేనెవరు, శరీరము మనస్సు బుద్ధి ఆత్మల కలయికను. ఎదుటి వాళ్ళు ఎవరు ఈ 4 అందులో కూడా ఉన్నాయి. ఇది లెవెల్ 1. మరి ఇక్కడ రిలేషన్షిప్ దగ్గర ఎందుకు ఇబ్బంది వస్తుంది? చాలామంది ఎవరో మైండ్లో అనుకుంటున్నట్టున్నారు, నాకు రీచ్ అయింది ఇప్పుడే, స్మెల్ వచ్చింది. మంచిగా చెప్తాను సార్, మరి మేము ఎంత మంచిగా ఉన్నా ఇంట్లో మరి చాలా డాన్స్ అవుతుంది మీకేం తెలుసు అనుకున్నారు కదా ఎవరైనా. నిజం చెప్పండి, ఎవరైనా అనుకున్నారా లేదా? ఎస్ సార్ అనుకున్నావానే. రవే ఇక్కడ నుంచి యాంటీనే వేస్తున్నాడు ముందటుండి. మంచిగా చెప్తున్నారు, బాగానే ఉంది. ఎదుటి వాళ్ళతో సంగతి ఏంది? నా గురించి మంచిగానే చెప్పారు మీరు. ఎదుటి వాళ్ళు అండర్స్టాండింగ్ యువర్ రిలేషన్షిప్, అది కూడా ఇంపార్టెంటే. అది కూడా చెప్పారు పత్రిజీ. కుటుంబ ధర్మాన్ని ఆచరించాలి, దూరం పెట్టద్దు అన్నారుగా. సంసారంలో గట్టిగా చెప్పాలి, నిర్వాణంలో ఉన్నాం మనం. సంసారంలో ఎంతవరకు ఉన్నాం? భరించలేకపోతున్నా. ఈ ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి ఇంకా భరించలేకపోతున్నా. మనల్ని వాళ్ళని మనమా? నిజం చెప్పండి ఒకసారి. మమ్మల్ని వాళ్ళే భరించలేకపోతాను, ఫస్ట్ పాయింట్. అవునా కాదా? కానీ మనం ఏమనుకున్నావు రవి? నేనే భరించలేకపోతాను అనుకుంటాను కదా. అనుకున్నావా? మేము కూడా అట్లనే అనుకున్నాం స్టార్టింగ్. సో దాని గురించి మాట్లాడదాం. మరి అయితే అది 6లో ఉంటుంది. 6లో అసలు రిలేషన్షిప్ అంటే అర్థం చేసుకోవాల్సిన దానికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేద్దామా వద్దా? క్వశ్చన్స్ ఇష్టమా మీకు? ఇష్టమా కాదా? రైట్. జస్ట్ మీరు ఆన్సర్ చెప్పండి. పుస్తకాలలో రాయకండి ఇప్పుడు, తర్వాత ఇంటికి వెళ్ళి రాసుకోండి. వీడియో ఉంటుంది, తర్వాత రాసుకోండి. నేను అడిగిన దానికి అవునా కాదా చెప్పాలి. మీరు లాజిక్లు వాడద్దు, గ్రేట్ పిరమిడ్ మాస్టర్ లాజిక్లు వాడద్దు ఇక్కడ. ఓకేనా? మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? అడ్వాన్స్గా వెళ్ళకండి మేడం. ఉండాలనుకుంటున్నారా? ఎస్ఏనా? అందరి చేతులు కనబడతలేవండి. లాస్ట్ అందరిని చూస్తున్నా నేను. ఎస్సా? రైట్. మీరు మీ ఎదుటి వాళ్ళను ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా? చేతులు కనబడతలేవు. నాకేం పని, వాళ్ళని ఎందుకు ఉంచుతా? నేనేమన్నా ఉంచుతున్నారా లేదా నేను అడగలే. ఉంచాలనుకుంటున్నారా అని అడిగా. ఏంది, దేనికి చేతులు ఎత్తకపోతే ఏమంటారు వాళ్ళను? గోపి అంటారండి. దేనికి ఎత్తకపోతే ఏమంటారు? మీరు మొత్తం చెప్పండి సార్, ఏది రైట్ అయితే అటు ఉంటాం కదా మేము. అది పరమ డేంజర్ అండి. ఎటన్నా ఒక వైపు ఉండండి. మళ్ళీ అడుగుతున్నా, అందరి చేతులు కనబడాలండి. మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? మీ ఉన్నారా లేదా నేను అడగలే. రైట్. మీరు మీ ఎదుటి వాళ్ళను, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా? అబ్బో, అందరు చేతులు ఎత్తారండి బాబోయ్. ఇప్పుడు అర్థమైంది ప్రశ్న, అస్సలు అర్థమైంది. మీకు అర్థమైందని నాకు అర్థమైంది. రైట్. ఇక్కడ వరకు ఓకేనా? రైట్. దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి, జాగ్రత్త. మీ ఎదుటి వాళ్ళు ఎవరినైనా అనుకోండి, మీ ఇష్టం. మీ ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? మీకెట్ట తెలుసు? మీ ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? అరే, ఎదుటి వాళ్ళు అంటే ఎవరో కాదు భయ్, మీ పక్కన వాళ్ళని అడగండి. వాళ్ళని ఒకసారి అడగండి. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావు? అడగండి. మనోళ్ళు పిరమిడ్ మాస్టర్ ఆనందంగానే ఉన్నా, ఏం ప్రశ్న అది అంటారు. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? గ్యారంటీగా మనం ఏది అనుకున్నామో వాళ్ళు కూడా, మీరు ఎవరినన్నా అడగండి. మీరు ఎలాంటి వెధవ పని చేసే వాళ్ళని కూడా అడగండి, అవును నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నా అంటాడు. ఇది ఆన్సర్ ఎస్ అన్నారు కదా అందరూ. ఇంకొకటి అస్సలు ముఖ్యమైన పాయింట్,
మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా? కథం నమస్తే పెట్టిండు రవి. ఆన్సర్ చెప్పు, నమస్తే ఎందుకు నాకు? అద్దు మేడం, మీ ఇంటి స్టోర్ అడగలే నమస్తే. బొర్రాపాటు నా ఇంటి కథ మొదలు పెట్టకండి. ఇంటింటి రామాయణం వినలేము ఇక్కడ. పిరమిడ్ రామాయణమే తలకు తిరిగిపోతుంది. ఇంటింటి రామాయణాలు వద్దు. మీ ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? ఎస్ అన్నారు. మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా అంటే మా ఇంట్లో మాత్రం అబ్బా అని మొదలైంది. మీరు ఫస్ట్ రెండు ఫస్ట్ రెండు మీరు ఎవరినైనా అడగండి, నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావా, నువ్వు ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా అని మీరు ఎవరినైనా అడగండి, మీరు ఏం చెప్తారు ఆన్సర్? ఆ ఫస్ట్ రెండే లాస్ట్ రెండు కదా. ఫస్ట్ రెండే లాస్ట్ రెండు కదా. కానీ మనకు డౌట్ ఉంది. నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నా, ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచాలనుకుంటున్నా అంటే మన ఇంటెన్షన్, మన ఉద్దేశం మీద మనకి ఏ డౌట్ లేదు. అవునా? అవునా కాదా? గట్టిగా చెప్పట్లు. మీ ఉద్దేశం మీద మీకు డౌట్ లేదు. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? ఎదుటి వాళ్ళు నిన్ను ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా? ఏమో చూసిండ్రా, ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని డౌట్ పడుతున్నాం మనం. అగో తెలియదట. అందుకే సార్ తెలియదు కాబట్టి ఫస్ట్ రెండు క్వశ్చన్స్ ఉన్నాయా, ఫస్ట్ రెండు మీ ఎట్లనో ప్రతి ఒక్కరికి ఫస్ట్ రెండే, అది మన వరకు వచ్చేటప్పటికి సెకండ్ రెండు అయ్యాయి. పాయింట్ అర్థమైందా? ఫస్ట్ రెండు మీ, సెకండ్ రెండు నాయి. తెలియకపోవడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనుకుంటారు కదా. గట్టిగా చెప్పండి ఒకసారి, అవునా కాదా? ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచాలనుకుంటారా? ఆ ఉండే పద్ధతులు అవన్నీ నేను చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఉద్దేశం చెప్పండి. అందరూ ఆనందంగా ఉండాలనుకుంటారు, ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచాలనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఉద్దేశం మీద మనకు డౌట్ లేదు, ఎదుటి వాళ్ళ ఉద్దేశాల మీద డౌట్ పడుతున్నాం. అక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం. మన ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయకుండా మాంసాహారం తింటే మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళ ఉద్దేశం రాంగ్ అనుకుంటాను. వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనుకుంటారు, మనల్ని ఆనందంగా ఉంచాలనుకుంటారు, కానీ ఎలా అనేది తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తా. ఇప్పుడు ఈ 4 క్వశ్చన్స్ అందరికి అర్థమైనట్టే కదా. ఏం సార్? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మీరు 100% ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నారా? ఎల్లప్పుడూ 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 ఆనందంగా ఉన్నారా? ఎల్లప్పుడూ చేయి దిగిపోయింది చూసిండ్రా. ఫస్ట్ తర్వాత ఎల్లప్పుడూ 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 ఎట్లా సాధ్యం? మిమ్మల్ని చూస్తున్నా నేను. ఫస్ట్ మస్తు ఆనందంగా ఉన్నా నేను, ఏమనుకుంటారు? తర్వాత ఎల్లప్పుడూ 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 ఎప్పుడూ లేదు, కడతాలు వచ్చినాయి అప్పుడే. అవునా కాదా? మరి అయిపోలే ఇప్పుడే చప్పలు కొడితే ఇక ఆపే అన్నట్టు. ఓకే కదా. నెక్స్ట్ ప్రశ్న, మీరు ఎల్లప్పుడూ ఎదుటి వాళ్ళను ఆనందంగా ఉంచుతున్నారా? మీరు ఎల్లప్పుడూ అమ్మ వినబడుతుందా? ఎల్లప్పుడూ, ఎప్పుడు, ప్రతిరోజు కథ జిగింది చెయ్యి ఇట్లా అవుతాను. అవునా? ఎల్లప్పుడూ. మరి పరీక్ష దారుణంగా ఉంటుంది మేడం, మీరు ఏమో అనుకొని చెయ్యెత్తాను. మరి మీరు సార్ ఇక్కడ చూడండి మేడంని, ఎల్లప్పుడు అట మీరేమో దిగింది చెయ్యి, అక్కడేమో నిలబడి ఉంది. ఎల్లప్పుడు అన్నారుగా, నేను మేడంతో మాట్లాడతా, మీరు ఇన్వాల్వ్ కావద్దు. ఓకే డన్. అక్కడ సార్ ఏమో ఎల్లప్పుడు అనగానే టకాట్ దింపిండి, మేడం ఏమో ఎల్లప్పుడు అంటే మీరు నాకు ఒకటి చెప్పండి,
మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళని ఎల్లప్పుడూ ఆనందంగా ఎలా ఉంచుతారండి? పాయింట్ అర్థమైందా అండి? ఇప్పుడు మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నారా అంటే డౌట్ వచ్చి దించారు. ఎదుటి వాళ్ళని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతున్నారా అంటే అటు ఇటు అవుతున్నాం. ఆలోచించాల్సింది ఇది. మీరు రైటు రాంగ్ కాదు, కంపల్సరీ ఆలోచించాలి. గురువులు ఇక్కడనే మనకు జ్ఞానం అందిస్తారు. మేడం మేడం నాతో మాట్లాడండి మేడం, ఇక్కడ నిలబడ్డా మేడం, కొంచెం మంచి డ్రెస్ వేసుకొని నిలబడి నన్ను చూడండి మేడం ప్లీజ్. నేను మీరు చూడాలని ఇంత మంచి డ్రెస్ వేసుకుంటే మీరు మాట్లాడుకుంటే నేనేం చేయాలి చెప్పండి? మరి షోకిల్ ఎందుకు తయారవుతాం సార్? అటు ఇటు పక్కోళ్ళని చూడకుండా మనల్ని చూడాలని మా ఉద్దేశం. మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోరు మీరు. ఓకే రైట్, సరే ఇంకా 2 ఉన్నాయి, అయిపోలే. నెక్స్ట్, అయ్యో మేడం వెళ్ళిపోయిండ్రు, మేడం ఉన్నారా? రైట్, నెక్స్ట్ ఇది చెప్పండి. మీ ఎదుటి వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటున్నారా? ఇప్పటిదాకా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటున్నారా అన్నాం. మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతున్నారా అన్నాం. ఇప్పుడు మీ ఎదుటి వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటున్నారా? మనమే ఎల్లప్పుడూ ఆనందంగా లేం, వాళ్ళు ఉన్నారా? ఎలా? నెక్స్ట్ క్వశ్చన్, మీ ఎదుటి వాళ్ళు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆనందంగా ఉంచుతున్నారా? ఎల్లప్పుడూ ఆనందంగా లేని వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగా ఎట్లా ఉంచుతారండి? సాధ్యమా? ఇక్కడ ఎల్లప్పుడూ అనేది లేకపోతే మాత్రం అందరు చేతులు ఎత్తుతారు, నో డౌట్. అవునా కాదా? ఎల్లప్పుడూ అనేది వచ్చి ఇది ఎక్కడే ప్రాబ్లం ఉంది. మరి ఇక్కడే ఉంది అసలు సిసలు. ఫస్ట్ నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నా, ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచాలనుకుంటున్నా అనేది మీ ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? మీ ఉద్దేశం. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా ఉంచాలనుకుంటున్నారా అనేది ఎదుటి వాళ్ళ ఉద్దేశం. మన ఉద్దేశంలో డౌట్ లేదు, వాళ్ళ ఉద్దేశంలో మాత్రం మనకు ఫుల్ డౌట్లు ఉన్నాయి, తప్పులు పడుతూ ఉంటాం మనం. అక్కడ వస్తుంది అసలు సీసల్ ప్రాబ్లం. ఉద్దేశంలో ఎవరి తప్పు లేదు. ఎక్కడుంది అంటే సెకండ్ చూడండి. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నానా అని ప్రశ్నించుకుంటే ఎల్లప్పుడూ అనేదానికి అమ్మో ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాను? నేను ఎల్లప్పుడూ ఉండాలనుకుంటున్నా, ఉండట్లేదు. ఎల్లప్పుడూ ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అందరూ అనుకుంటున్నాం ఎల్లప్పుడూ ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచాలని, కానీ ఉంచలేకపోతున్నాం. ఎదుటి వాళ్ళు కూడా అంతే కదా? ఎస్ ఆర్ నో? ఎందుకు? మనలాగే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ వాళ్ళకు మనకు సేమ్. సో అందరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరి ఉద్దేశం కరెక్టే, ఒక్కటే, కానీ ఉండలేకపోతున్నారు. అది సామర్థ్య లోపం. ఆనందంగా ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాడు. ఆనందంగా ఉంచాలనుకుంటున్నారు, ఉంచలేకపోతున్నాం. మనం ఎలాగ అనుకుంటూ ఉండలేకపోతున్నామో ఎదుటి వాళ్ళు కూడా అదే అని మనం ఎప్పుడైతే ఉద్దేశాలను తప్పుపట్టకుండా వాళ్ళ సామర్థ్యం లేదు అంటే మనం కొంత జ్ఞానం పెంచుకున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళని ఆనందం ఉంచడం అంటే ఏంటి, అసలు ఆనందం అంటే ఏంటి మనకు తెలుసు కాబట్టి కొంతలో కొంత ఉంచగలుగుతున్నాం. కొంతమంది అనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు, ఉంచలేకపోతున్నారు. ఇది క్లారిటీ వచ్చినట్టేనా? ఎందుకు వస్తున్నాయి ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్? ఉద్దేశాలను తప్పుపట్టద్దు. ఇక్కడ ఇంకా క్లారిటీ ఇస్తాను మీకు. ఉద్దేశం తప్పుపట్టడం అంటే మన చేతిలో నుండి ఏదైనా గ్లాస్ జారిపోయి పడింది, ఏమంటాం? అయ్యో చేయి జారింది. ఎదుటి వాళ్ళు పడేస్తే ఎప్పుడు అంతే, గ్లాసు పట్టుకోవడమే రాదు, ఎప్పుడు పడేస్తూనే ఉంటావు. ఇప్పుడు మారింది అనుకున్నారా? కొద్దిగా డైలాగ్ మారింది. గ్లాస్ ప్లేస్లో ఇంకేదో వచ్చి ఉంటుంది కానీ ఇదైతే మారలేదని నేను అనుకుంటాను. అవునా కాదా? నిజాలు చెప్పాలండి, చేతులు ఎత్తితే నిజం చెప్పినట్టు, చప్పలు కొడితే నిజం చెప్పినట్టు. మేబీ గ్లాస్ లేదు అక్కడ, ఎందుకంటే సంఘటనలు నాకు తెలియదు కాబట్టి గ్లాస్ పెట్టాను. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అంటే నా చేతుల నుంచి పడితేనేమో చేయి జారింది, అనుకోకుండా అయింది. ఎదుటి వాళ్ళు కూడా అదే కదా. మీ వాళ్ళని ఎవరైనా గ్లాస్ పడేసినప్పుడు అడగండి, మీరు నిజంగా నువ్వు కావాల్సుకొని పడేసినావా? నువ్వు కావాల్సుకునే చెప్తావు అంటాం, వాళ్ళకి ఛాన్స్ ఇయ్యం మనం. మీరు మాంసాహారం కావలసుకునే తింటున్నావు, వాళ్ళు కావలసుకొని తిన్నా
లేదు నీకు తెలియక తింటున్నావు, తినొద్దని నీకు కూడా ఉన్నది నాకు తెలుసు అన్నాం అనుకోండి, ఎటొస్తారు వాళ్ళు? మనం ఏమంటాను? కావలసుకొని తింటున్నావు నువ్వు. మేడం ఓకే, సో ఇది సంగతి. ఇప్పుడు ఏం అర్థమైంది ఇంతకీ? ఎదుటి వాళ్ళ ఉద్దేశాలు తప్పుపట్టొద్దు, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని అర్థం చేసుకొని మీకు సామర్థ్యం ఎక్కువ ఉంటే సపోర్ట్ చేయాలి, మీకు సామర్థ్యం తక్కువ ఉంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అందుకోసమే గురు పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చాము. మన సామర్థ్యము రావాలనుకొని రాలేని వాళ్ళ సామర్థ్యము, అందరిది సామర్థ్యంలో తేడాలు ఉన్నాయి, పెంచుకోవాలి. అందరి ఉద్దేశం ఒక్కటే, అందరు గురువుల ఉద్దేశం ఒక్కటే. గట్టిగా చెప్పాలి కొడదాం ధర్మ గురువులందరికీ. ఇది మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్నే ట్రస్ట్ అంటాం. ఏమంటాం దీన్ని? ట్రస్ట్. ట్రస్ట్ అంటే విశ్వాసం. ఏమిటి విశ్వాసం అంటే, నేను ఎలాగైతే ఆనందంగా ఉండాలనుకుంటున్నానో అందరూ కూడా నా ఆనందాన్ని కోరుకుంటున్నారు అనేదే అసలు సిసలైన విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసం అర్థమైనప్పుడు, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ ఆఫీస్లో వాళ్ళని గుర్తు తెచ్చుకోండి, బయట ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు వస్తారు. పత్రిజీ ఈగో ఈ స్టేట్మెంట్ మీద గట్టిగా వర్కౌట్ చేశారు సార్. నీ ఉద్దేశం రాంగ్ అని పట్టి ఉంటే ఒక్కలం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మనం. ఎస్ ఆర్ నో? కాబట్టి ఉద్దేశాలను తప్పుపట్టవద్దు, వాళ్ళ సామర్థ్యాన్ని అర్థం చేసుకొని హెల్ప్ చేయాలి. ఇది మనం ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు ఒక కేస్ స్టడీ చెప్తాను మీకు. ఈ ప్రోగ్రాం వినక ముందు ఓన్లీ హస్బెండే అటెండ్ చేస్తున్నాడు, ఈ ప్రోగ్రాం వింటున్నాడు ఎప్పటికీ. మస్తు వింటున్నా కానీ మా భార్య అస్సలు వినదామే, అస్సలు ఇంట్లో ఏమో ఎన్ని చెప్పినా వినదు. ఈ టాపిక్ విన్నాడు, అంతగానో నా వినరేంది మేడం? సార్ మీరు పక్క కూర్చుంటే చూడాలని ఉంది. ఏదో జరుగుతుంది సార్, తర్వాత మాట్లాడదాం. ఓకే రైట్. అయితే ఓకే సారీ ఓకే, జంటు వింటున్నాడు. ఈ క్లాసు వినకముందు అరే ఈమెకి ఎప్పుడు అసలు వినాలని ఉండదు, ఎదగాలని ఉండదు, నాలాగా క్లాసుకు కూడా ఆడేది కాదు అని ఇట్లా ఆమెను అడిగేది. ఈ టాపిక్ విన్న తర్వాత అందరూ ఉద్దేశం ఒక్కటే, మీరు కావాలంటే చూడండి అంటే, అప్పుడు అతను వెళ్ళి ఆవిడని అడిగాడు అనమాట, అసలు ఏంటి నీకు క్లాసులు వినడం ఇష్టం ఉండదా, నేర్చుకోవడం ఇష్టం ఉండదా, ఆనందంగా ఉండ? అరే ఏమన్నారని మీరు భలే ఉన్నారు, నాకు కూడా వినాలని ఉంటుంది, నాకు కూడా మీలాగా వినాలని ఉంది, మీలాగా సాధన చేయాలని ఉంది, మీలాగానే ఎదగాలని ఉంది నాకు కూడా. కానీ చూస్తున్నారు కదా పిల్లలతో, ఇంట్లో పనులతో, సామర్థ్యం వినాలని ఉంది కానీ పనులు అవ్వట్లేదు, సపోర్ట్ లేదు. అప్పుడు ఇతను రియలైజ్ అయ్యి కొంత హెల్ప్ చేశాడు తనకు, పిల్లలకి హెల్ప్ చేయడం, ఇంట్లో పనులు హెల్ప్ చేయడం. ఆ తర్వాత ఇద్దరు వచ్చి క్లాసులు అటెండ్ చేశారు. రిలేషన్షిప్ అంటే అది మిత్రులారా. ట్రస్ట్ అంటే మనం తెలుసుకున్నాం, మనం ఎదిగామంటే మనం ఎక్కడో ఆడ ఉన్నట్టు, మిగతా వాళ్ళు తెలుసుకోని వాళ్ళు అక్కడెక్కడో ఉన్నట్టు కాదు మిత్రులారా. కొంత ముందు మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న మన ఎనర్జీ, మన వాక్కులు, మన ఆలోచనలు, మన నమ్మకాలు సరైన విధంగా ఫ్లో అయితే ఆటోమేటిక్గా రావాల్సిన వాళ్ళు వచ్చి తీరుతారు, రాని వాళ్ళు ఎప్పటికీ రారు. మన ప్రాబ్లం ఏంటంటే రాని వాళ్ళను లాగుతూ ఉంటాం, వచ్చే వాళ్ళను వదులుకుంటూ ఉంటాం. అవునంటే నిజం అంటే చప్పలు కొట్టరా అండి? ఎస్ ఆర్ నో? సో ఇది మనం గమనించాల్సిన మేజర్ పాయింట్. సో వీటన్నిటికీ అడ్డుపడేది ఏంటి అంటే బి ఫర్ బిలీఫ్స్. బ్రహ్మలో బి అంటే బిలీఫ్స్, నమ్మకాలు. సరికాని నమ్మకాలు ఉంటాయి. ఇంకా సాధన చేసినంత మాత్రాన నమ్మకాలు పోయినాయి అనుకోకండి. ఎన్ని విన్నా మావారు మా వాళ్ళ కథ ఏం చెప్తాం సార్, ఇక ఓకే అర్థమైంది. అర్థమవుతుందా? ఏమండి అర్థమవుతుందా? చప్పలు కొట్టాలి కదా. అంటే నమ్మకాలు ఎంత మారినాయి,
నమ్మకాలు మారకపోతే జీవితం మారదు మిత్రులారా. ఏ నమ్మకాల్లో ఉన్నాం ఇంకా? పత్రిజీ విగ్రహారాధన వద్దన్నాడని పత్రిజీ విగ్రహానికే ఫోటోకే పూజ చేస్తే మనల్ని ఏమంటారు? అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఎందుకు అన్నారు అని జ్ఞానం తీసుకోవాలి మనం. బ్లైండ్గా ఫాలో చేయమనిలే పత్రిజీ కూడా. బ్లైండ్గా ఎప్పుడు కూడా నేను చెప్పింది ఫాలో చేయమని ఏ రోజు చెప్పలా. అది మనం తెలుసుకొని మన అనుభవ జ్ఞానంతో చేంజ్ చేసుకోవాలి. అంటే నమ్మకాలు మారకపోతే అసలు నమ్మకాలు మార్చుకోవడానికి ఎన్నో విషయాలు ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు మాస్టర్స్, గురువులు. పత్రిజీ ఎన్ని చెప్పారు మనకి? ఎస్ ఆర్ నో? కానీ మనం ప్రపంచానికి వ్యతిరేకంగా కనబడతాం. కాదు, మనం దేవుళ్ళు నమ్మట్లేదు అనుకుంటారు, కానీ దేవుళ్ళని డైరెక్ట్గా దర్శించుకున్నాం కదా. మనం ఫిజికల్గా లేరని చెప్తున్నాం, కానీ వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారని అనుభవించిన వాళ్ళం కదా. గట్టిగా చప్పలు కొడదాం. సో ఇది మనం గమనించాల్సింది. నమ్మకాలు ఏ నమ్మకాలని మార్చుకోవాల్సి ఉన్నది అనేది చూసుకోవాలి. ఏ నమ్మకాలని మనం మార్చుకోవాలి. ఇంకా నాలో ఏ నమ్మకాలు ఉన్నాయి? సరికాని నమ్మకాలు. సరైన నమ్మకాలు అవసరం. అరే పిరమిడ్లో కూర్చుంటే ఎనర్జీ వచ్చింది, నమ్మినా నమ్మకపోయినా ఎనర్జీ వస్తుంది. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా శక్తి వస్తాయి, అనుభవాలు వస్తాయి. నమ్మకంతో పనే లేదు. ధ్యానం అనేది నమ్మకం కాదండోయ్ అని నేను తెలుసుకున్నా. ఇది నమ్మకం కాదని నా నమ్మకం. మీరేం నమ్మకం ఉన్నది? నేను చెప్పిందే నమ్ముతాను. మళ్ళీ పిరమిడ్లో కూర్చుంటే ఆటోమేటిక్గా అక్కడ కూర్చుంటే ఫైర్ ఎనర్జీ వస్తుంది. సెకండ్ మన క్వీన్స్ ఛాంబర్లో కూర్చుంటే మనకు ఒక కూల్ బ్రీజ్ ఎనర్జీ వస్తుంది. కింద ఏంటది బాబాజీ కేవ్లో కూర్చుంటే ఒక వాటర్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ కూర్చుంటే ఒక ఎర్త్ ఎలిమెంట్ ఎనర్జీ వస్తుంది. మనం నమ్మినా నమ్మకపోయినా వస్తుంది. ఒకరికి తెలిస్తే అందరికీ తెలుస్తుంది. ఒక పిరమిడ్ మాస్టర్కి ఏదైనా అందించబడితే అది అందరికీ అందింది, వచ్చింది. గ్రూప్ మెసేజ్ కదా, అందరిది ఎయిర్టెల్ ఐడియానే కదా నెట్వర్క్. మెసేజ్లు అందరికీ వస్తాయి. మనం కొంతమంది చూడలేదు, కొంతమంది చూసాము, అంతే తేడా. క్లియర్ కదా? చప్పలు కొడితే మంచిగా కొట్టండి కదా. సో నెట్వర్క్లో మెసేజ్లు వచ్చినాయి, గ్రూప్ కాల్ మెసేజ్ మనందరికి వచ్చింది, కానీ మనం చూసుకోలే, కొంతమంది చూసుకున్నారు, అంతే తేడా. చూసుకున్న వాళ్ళను పైకి ఎత్తడం లేదు, చూసుకొని వాళ్ళని అక్కడ చూడడం లేదు, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం అంతకన్నా లేదు, అలా అని ఎక్కువ అనుకోవడాలు లేదు. పత్రిజీ చెప్పారు, వారికన్నా గ్రేట్ కాదు మనం, అలా అని తక్కువ కూడా కాదు మనం. వీఆర్ దే ఆర్ దే. ఓషో అంటారు అంతే, ఎవ్రీబడి ఈజ్ యూనిక్. నువ్వు ఎవరికన్నా గొప్ప కాదు, ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరితో సమానం కూడా కాదు. నువ్వు ప్రత్యేకం. యు ఆర్ యూనిక్. యు ఆర్ యూనిక్ అంటే నీ ఎదుటి వాళ్ళు అది కూడా యూనికే. రైట్? కమాన్. ఐ ఆమ్ యూనిక్. యాక్టివ్ గట్టిగా. ఐ ఆమ్ యూనిక్. ఆల్ ఆర్ యూనిక్. మై వైఫ్ ఈజ్ యూనిక్. మై హస్బెండ్ ఈజ్ యూనిక్. మై చిల్డ్రన్ ఆర్ యూనిక్. ఆల్ మాస్టర్స్ ఆర్ యూనిక్. ఆల్ నాన్ మాస్టర్స్ ఆర్ యూనిక్. ఆల్ మెడిటేటర్స్ ఆర్ యూనిక్. ఆల్ నాన్ మెడిటేటర్స్ ఆర్ యూనిక్. అమ్మో, ధ్యానం చేశారు, పుస్తకాలు ఎక్కువ చదివారు, ఆయన గొప్ప గురువు, అక్కడ కూర్చోబెడుతున్నాం మనం. అరే ఈయన ఎన్ని చెప్పినా ఇంటలేడు అని అక్కడ కూర్చోబెడుతున్నాం మనం. అంతరాలు అంటే మనకు రెస్పెక్ట్ అంటే అర్థం అవ్వలే ఇంకా. నాకు అర్థమైంది, ఇది చాలా ఇంపార్టెంట్. పత్రిజీ నుంచి తెలుసుకున్నాం ఇవన్నీ. రెస్పెక్ట్ అంటే ఏంటండి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక 10 minutesలో మనం లంచ్కి వెళ్దాం. చెప్పండి. గౌరవించడం అంటే ఏంటి? వ్యక్తిత్వాన్ని గౌరవించడం. ఓకే, సరే. ఎదుటి వాళ్ళని ఎట్లా గౌరవిస్తారు? ఎదుటి వాళ్ళని ఏ మాటలతో చెప్తారు చెప్పండి? చెప్పించి ఆదరిస్తే గౌరవిస్తారు, లేకపోతే మీరు గౌరవిస్తారా లేదా నేను అడగలే. రెస్పెక్ట్ అంటే ఏంటి అసలు? రెస్పెక్ట్ అంటే జాగ్రత్తగా వినాలండి. రెస్పెక్ట్ అంటే రైట్ ఎవాల్యుయేషన్. అంటే సరిగ్గా ఉన్నది ఉన్నట్టుగా అంచనా వేయడాన్ని రెస్పెక్ట్ అంటారు.
ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు కొడుతున్నారు? మీరు టకటక చప్పలు కొడితే లోపలికి వెళ్ళదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఆ లైన్ పూర్తి కాకముందే చప్పలు కొడితే మీకు వెళ్ళదు, లోపలికి వెళ్ళదు. అర్థమైతే ఎక్కువసేపు చప్పలు కొట్టాం. చూసుకోండి మీరు, చప్పలు కొట్టాలా నేను గుర్తు చేయాల్సి వస్తుంది. సో రెస్పెక్ట్ అంటే రైట్ ఎవాల్యుయేషన్. మనల్ని మనం ఎదుటి వాళ్ళను ఉన్నది ఉన్నట్టుగా అంచనా వేయడం. ఇదేంటో మీకు అర్థం కావాలంటే ముందు మనం ఏం చేస్తున్నామో చెప్తా. అయితే మనం ఓవర్ ఎవాల్యుయేషన్ చేస్తాం లేదా అండర్ ఎవాల్యుయేషన్ చేస్తాం మనం. అవునా? ఎదుటి వాళ్ళను రెస్పెక్ట్ పేరుతో అబ్బా గ్రేట్ మాస్టర్ అండి, ఎంత గొప్ప మాస్టర్ అంటే ఆయన లాంటి గొప్ప వ్యక్తి లేనే లేరు అంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఓవర్ ఎవాల్యుయేషనా, అండర్ ఎవాల్యుయేషనా, రైట్ ఎవాల్యుయేషనా? గట్టిగా చెప్పాలి. ఓవర్ అనేది ఓవర్గా చెప్పాలా వద్దా? అర్థమైందా? తర్వాత ఇంకొకలాగా ఏం చేస్తాం, ఇది ఎన్ని చెప్పినా అస్సలు వింటే కదా అసలు. దీన్నేమంటారు అండర్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు చెప్పండి, రెస్పెక్ట్ పేరుతో అయితే అండర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం లేదా ఓవర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం, కానీ రైట్ ఎవాల్యుయేషన్ చేయట్లేదు మనం. అవునా కాదా? ఒక పిల్లవాడు అస్సలు క్రికెట్ నువ్వు సచిన్ టెండూల్కర్ లాగా అద్భుతంగా ఆడుతున్నావు అంటే ఫుల్ ఊపిపోతాడు. నెక్స్ట్ టైం ఓడిపోయినందుకు ఫీల్ కాడాడు. సచిన్ టెండూల్కర్ లాగా నేను ఆడలేందుకు ఫీల్ అవుతాడు. రైట్? ఒక్కసారి బాగా జరగంగానే ఎక్కడ కూర్చోబెడతాం వాడిని, నువ్వు అస్సలు జమ్మురా బాబు అంటాం. ఫెయిల్ అయినప్పుడు తీసి నేలకు ఉతికెత్తాం, వాడు ఎందుకు పనికిరాదురా నీ జీవితం అని. ఎస్ ఆర్ నో అంటే రైట్ ఎవాల్యుయేషన్ అంటే. ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఇప్పుడు రెస్పెక్ట్ పేరుతో మనం ఏం చేస్తున్నామో తెలుసా? పెద్ద డిస్రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరికైనా గొప్ప జ్ఞానం ఉంది, మంచి శ్లోకాలు ఉన్నాయి, మంచి సబ్జెక్ట్ చెప్పారు, దాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తామా? డబ్బు హోదా ఉంది అని రెస్పెక్ట్ ఇస్తామా? మంచి పదవిలో ఉన్నారని రెస్పెక్ట్ ఇస్తామా? అలా ఇస్తే దాన్ని డిస్రెస్పెక్ట్ అంటారు. దాన్ని ఏమంటారు? డిస్రెస్పెక్ట్, కానీ రెస్పెక్ట్ కాదు. సో మనం రెస్పెక్ట్ అనేది తెలియకపోవడం వల్ల ఓవర్గా ఎవాల్యుయేషన్ చేస్తున్నాం, లేకపోతే అండర్ ఎవాల్యుయేషన్. మీ గురించే చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఓవర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నారా, అండర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నారా, రైట్ ఎవాల్యుయేషన్ చేస్తున్నారా? అబ్బా అందరూ అనుకుంటారు రైట్ అని. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడికి మంచి మార్కులు వచ్చినాయి, ఏమంటాం మనం? అరే వా ఏం మార్కులు రా, అసలు ఈ ప్రపంచంలో ఎవరికి రావు అన్ని మార్కులు వచ్చినాయి నీకు అంటాడు. కథం, వాడు ఊపిపోయాడు. ఎక్కడ కూర్చోబెట్టినామని? ఓవర్ ఎవాల్యుయేషన్. అదే తక్కువ వచ్చినప్పుడు ఏమంటావు? మొద్దు శుద్ధానికి ఏం రావురా, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మొద్దు శుద్ధం నువ్వు, కథం కింద పడేసినావు. మరి ఏమనాలి? ఇంకేమనాలి? ఇంకా వేరే చాలా వాడతాంలే. అదర్వైజ్ ఎవాల్యుయేషన్ అని ఒకటి ఉంటుంది. అండర్ ఎవాల్యుయేషన్, ఓవర్ ఎవాల్యుయేషన్తో పాటు అదర్వైజ్ ఎవాల్యుయేషన్ అని జంతువుల పేర్లు ఉపయోగించి కూడా అంటూ ఉంటాం మనం. అది తీసేశాను నేను, మాస్టర్స్కి అది లేదు కాబట్టి. జంతువులు కూడా మనలాంటి మన మిత్రులే కాబట్టి అది తీసేశాను నేను. ఇవి రెండే, అండర్ ఎవాల్యుయేషన్, ఓవర్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు ఒక పిల్లవాడు మంచి మార్కులు తెచ్చుకుంటే అండర్ ఎవాల్యుయేషన్, ఓవర్ ఎవాల్యుయేషన్ కాకుండా రైట్ ఎవాల్యుయేషన్ ఎట్లా చేయాలి చెప్పండి మీరే? ఫెయిల్ అయినప్పుడు కాదు మేడం, మామూలుగా మార్కులు వచ్చినప్పుడు. ఏమనాలి? ఫెయిల్ అయినప్పుడు ఏం చెప్పాలో మస్తు చెప్తాం, కానీ అసలు సక్సెస్ అయినప్పుడు ఏం చెప్పాలో తెలియాలి ముందు మనకి. వెరీ గుడ్ నాన్న, కంగ్రాచులేషన్స్, నువ్వు జెన్యూన్గా తెచ్చుకున్నావు, కీప్ ఇట్ అప్, ఇంతే. కానీ మంచిగా వచ్చినప్పుడు అది అంటాం, లేదంటే ఇది అంటాం. ఇప్పుడు మీ దిక్కు తిప్పుకోండిగా. మిమ్మల్ని మీరు ఓవర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారా, అండర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారా? ఏం చేసుకోవట్లేదా? అంటే ఏంటి రైట్ ఎవాల్యుయేషన్ అంటే? ఏంటి దగ్గరగానా? వాస్తవం కాదు. మళ్ళీ దగ్గర ఎందుకు? వాస్తవమే కావాలి. మళ్ళీ దగ్గర ఉంటే అది అండరో ఓవరో అవుతుంది. మళ్ళీ వాస్తవానికి దగ్గరగా ఉంటే అండరు, వాస్తవానికి దూరంగా ఉంటే ఓవరు, వాస్తవం అయితే రైటు.
చప్పలు కొట్టండి మేడంకి. ఇప్పుడు చెప్పండిగా, మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళను ఓవర్ ఎస్టిమేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, మిమ్మల్ని మీరు ఓవర్ ఎవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళను అండర్ ఎవాల్యుయేషన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూసుకోండి ఒకసారి, రైట్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి మనం. పత్రిజీ మనకు నేర్పించింది అది, పత్రిజీ దగ్గర నేర్చుకున్నది నేను అది. ఏకైక గురువు ఎక్కడ కూడా ఇది నాకు అర్థం అవ్వలే, కేవలం పత్రిజీ దగ్గర చూశాను నేను. తనను తాను ఎలా ఉన్నారో అలాగే చూస్తారు, ఎదుటి వాళ్ళను పైకి చూడరు, కిందికి చూడరు, అలాగే చూస్తారు. మనల్ని మనం రైట్ ఎవాల్యుయేషన్, ఉన్నది ఉన్నట్టుగా చూసుకోవడం. నాకు ఇది గురు పౌర్ణమి అంటే అర్థమైన విషయాలు ఇవి మీ ముందు పెడుతున్నా. సో ఇలా అన్నమాట. సో రైట్ ఎవాల్యుయేషన్ పేరుతో, రెస్పెక్ట్ పేరుతో అయితే ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్, లేదా డబ్బు ఉందనో, పదవి ఉందనో, జ్ఞానం ఉందనో, అది ఉందనో ఓవర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం మనం. జ్ఞానం లేకపోతే అండర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం మనం. రెండు రైట్ కాదు. మనం రైట్ ఎవాల్యుయేషన్లో ఉండడమే మాస్టర్ లక్షణం. అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు నేర్పించారు. ఇది మనం అర్థం చేసుకున్నాం. సో దీనికి అన్నిటికీ అడ్డుపడేది ఏంటంటే మళ్ళీ నమ్మకాలే. బీ ఫర్ బిలీఫ్స్. ఏ నమ్మకం అడ్డుపడుతుందో చెక్ చేసుకోవాలి. పాత పరిమితమైన నమ్మకాల నుంచి సరి అయిన నమ్మకాల వైపుకి మనం రావాలి. ఆలోచనలు మార్చుకోవడానికి రెడీగా ఉన్నాం, మాటలు మార్చుకోవడానికి రెడీగా ఉన్నాం, చేతలు కూడా మారుస్తున్నాం. కానీ నమ్మకాలు మారుతున్నాయా? ఆ నమ్మకాలే ఎదుటి వాళ్ళ ఉద్దేశాలను తప్పులు పట్టేలా చేస్తుంది. ఆ నమ్మకాలే ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా చేస్తుంది. ఎప్పుడైతే నమ్మకాలు మారుతాయో ఎదుటి వాళ్ళలోని సామర్థ్యం అర్థమవుతుంది. అది సామర్థ్యం ఎందుకు తేడాలు వస్తాయి? ఒక్కొక్కరికి పెంచబడిన విధానం, వాళ్ళకు అందిన జ్ఞానం, వాళ్ళు పెరిగిన పరిస్థితులు. వైఫ్ ఒక దగ్గర, లేడీస్ ఒక దగ్గర పెరుగుతారు, జెంట్స్ ఒక దగ్గర పెరుగుతారు, సడన్గా ఒక దగ్గర వచ్చి ఉంటారు. కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకరేమో ధ్యానానికి అని అటుపోతున్నారు, ఒకరేమో ప్రాపంచిక జీవితాన్ని ఇటుపోతున్నారు. అక్కడ రైట్ ఎవాల్యుయేషన్ మిస్ అవుతుందా లేదా? రిలేషన్షిప్ ఇష్యూస్ ఇవి. ఆఫీసులో కూడా అంతే. ఆఫీసులో కూడా ఇబ్బందులు రావడానికి ఇంటెన్షన్ని తప్పుపడుతున్నాం. మా బాస్ టూ మచ్, అసలు నన్ను ఇబ్బంది పెట్టడమే తన ఉద్దేశం. అవునా? ఎప్పుడో తీసేస్తారు కంపెనీ, తెలుసా? అలాంటి ఉద్దేశం తనకుంటే. తన ఉద్దేశం అది కాదు, తను కూడా ఇన్వాల్వ్ చేయడమే. ఇంటెన్షన్ని తప్పు పడుతున్నాం. సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి, ఈ నమ్మకాలను మార్చుకోవాలి, మనం రైట్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. రెస్పెక్ట్ అంటే, నాతో పాటు చెప్పండి, రెస్పెక్ట్ అంటే రైట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. నన్ను నేను, ఒకసారి నిలబడదామా? అందరూ వద్దు, కూర్చోండి అమ్మా, పర్లేదు. నన్ను నేను సరిగ్గా ఉన్నది ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాను. ఎక్కువ కానీ తక్కువ కానీ నన్ను కానీ ఎదుటి వాళ్ళను కానీ అంచనా వేయడం లేదు. ఇదే నా మాస్టరీ, ఇదే పత్రిజీ అందించిన అద్భుతం. సెల్యూట్ టు పత్రిజీ. కూర్చుందాం. సో ఇది మిత్రులారా, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. ఒకసారి ధ్యాన సాధన చేయాలి కదా మరి. రైట్, సాధన చేద్దాం. ఇవన్నీ లోపలికి వెళ్ళాలి, లోపల అసిమిలేట్ అవ్వాలి. ధ్యానంతో ధ్యానం చేసి సబ్జెక్ట్లోకి వస్తాం, సబ్జెక్టు విని మళ్ళీ ధ్యానం చేస్తాం. అది లోపల స్థితం అవ్వాలి మనకి. రైట్. సో అద్దాలు ఉన్న వాళ్ళు తీసేద్దాం, చేతుల్లో చేతులు వేసుకుందాం, కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు, పత్రిజీ పరమాత్మ వారు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని, శక్తిని మహేశ్వర మహాపిరమిడ్ కడ్తాల్ కైలాసపురిలో మనం సాధన చేస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా పత్రిజీ శక్తి స్థల్ మహేశ్వర మహాపిరమిడ్ ఆవరణలో సాధన చేస్తున్నాం మనం.
పౌర్ణమి అంటే పూర్ణ బింబం అవడం. గురువుతో అనుసంధానం అయితే మనం కూడా పూర్ణ బింబం అవుతాం. పూర్తి వెలుగు, సంపూర్ణ వెలుగు. మన శ్వాసే మన గురువు అని చెప్పిన మన గురువుతో మనం ఉన్నాం. ఈరోజు మన శ్వాస గురువుతో ఉన్నాం. గుడ్ టు గ్రేట్, గుడ్ నుండి గ్రేట్ వరకు తీర్చిదిద్దిన అందరు గురువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాం మనస్సులోనే. మనకు కేర్ ఇచ్చిన వాళ్ళకి, గైడెన్స్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. యు అంటే యూనివర్సల్ షిఫ్ట్. నీవు. బయట జరిగే మార్పు నా శరీరంలో, నా మనస్సులో, నా భావాల్లో, నా బుద్ధిలో, నా ఆత్మలో ఎంత చైతన్యాన్ని తీసుకొచ్చింది అని గమనిస్తూ ఉన్నాం. అది తెలియజేసిన వారే గురువు. మన శ్వాస గురువే తెలియజేస్తుంది. మన శ్వాస అనే గురువు దగ్గర మన మనస్సు అనే శిష్యుని కూర్చోబెట్టాం మనం. ప్రాపంచిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితం వైపుకి, తద్వారా మధ్య మార్గం వైపుకి వస్తున్నాం. ఆర్ ఫర్ రిసీవింగ్ అండ్ గివింగ్. ధ్యానం చేస్తున్నప్పుడు శక్తి, జ్ఞానం, మాస్టర్స్ ఎన్నో అందిస్తూ ఉంటారు. మనం రిసీవ్ చేసుకోవాలి, అలౌ చేసుకోవాలి. తీసుకున్న జ్ఞానాన్ని, శక్తిని మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా, ప్రచారాల ద్వారా అందరికీ పంచాలి. ఇవ్వడం దైవత్వం, తీసుకోవడం, ఇవ్వడం మానవత్వం. ఓన్లీ తీసుకోవడం మాత్రమే రాక్షసత్వం అని తెలుసుకున్నాం మనం. తీసుకుంటూ ఇవ్వాలి, ఇస్తూ ఉండాలి. జ్ఞానాన్ని తీసుకోవాలి, ఇవ్వాలి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. రెస్పెక్ట్ అంటే రైట్ ఎవాల్యుయేషన్, సరి అయిన అంచనా వేయడం. ఓవర్ ఎవాల్యుయేషన్ లేకుండా, అండర్ ఎవాల్యుయేషన్ లేకుండా. ఎదుటి వాళ్ళను కానీ, మిమ్మల్ని మీరు కాదు. మనకు మనం ఎప్పుడూ రైట్ ఎవాల్యుయేషనే చేసుకోవాలి. ఓషో వారు చెప్పారు, నువ్వు ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరితో సమానం కూడా కాదు. నువ్వు ప్రత్యేకం. యు ఆర్ యూనిక్. ఐ ఆమ్ యూనిక్. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ఆ యూ ఫర్ యూనిక్నెస్ని అర్థం చేసుకోవడమే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత. ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా ఎదుగుదలను అడ్డుకుంటున్న పాత పరిమితమైన నమ్మకాలను అన్నిటినీ లెట్ గో చేసేస్తున్నాను. నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు సాధన చేస్తూ స్వాధ్యాయం చేస్తూ ఏవైనా సరికాని నమ్మకాలు ఏర్పడి ఉంటే ఆ సరికాని నమ్మకాలన్నిటినీ నేను వదిలేస్తున్నాను. సరి అయిన నమ్మకాలను పెంచుకుంటున్నాను. ఏ ఫర్ అవేర్నెస్తో జీవిస్తున్నాను నేను.
ధ్యానం దేనికి? ముక్తి కోసం అన్నారు. ఏమిటి ముక్తి? విడుదల. శారీరక అనారోగ్యం నుండి విడుదల, మానసిక దుఃఖాల నుండి విడుదల, బుద్ధి లోపాల నుంచి విడుదల. హెచ్ ఫర్ హార్ట్ఫుల్గా జీవించడం. హెల్ కాదు, హెవెన్ని చేసుకోవడం. ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటే భూలోకమే స్వర్గలోకంగా సృష్టించుకుంటున్నాం మనం. ఏ ఫర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. ఏది జరుగుతున్నా అంగీకార తత్వంతో ఉంటున్నాం. అదే గురు బ్రహ్మ. మన శ్వాసతో మనం సాధన చేసి శ్వాసను గమనిస్తూ నాడీమండల శుద్ధి చేసుకుని మన శ్వాస గురువుతో మనం బ్రహ్మలుగా ఎదుగుతున్నాం. సృష్టించుకుంటున్నాం మన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని, మిరాక్యులస్ లైఫ్ని, మ్యాజికల్ లైఫ్ని క్రియేట్ చేసుకున్నాం. G for good to great, U for understanding yourself and others, R for receiving and giving. ఫస్ట్ జ్ఞానాన్ని తీసుకోవాలి, శక్తిని తీసుకోవాలి, తద్వారా గివ్. ఏది కావాలో అది ఇవ్వాలి, ఏది ఉందో అది ఇవ్వాలి. U for uniqueness, ప్రత్యేకతను అర్థం చేసుకోవడం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. బ్రహ్మలో బి ఫర్ బిలీవ్స్, డిసెంపవరింగ్ బిలీవ్స్, సరికాని నమ్మకాలు వదిలేయడం, ఎంపవరింగ్ బిలీఫ్స్ని పెంచుకోవడం. ఆర్ ఫర్ రెస్పెక్ట్, రైట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్ లేకుండా రైట్ ఎవాల్యుయేషన్తో ఉండడం. ఏ ఫర్ అవేర్నెస్తో జీవించడం. ప్రతి క్షణం ఎరుకతో, కళ్ళు మూసుకున్నప్పుడు, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు. తద్వారా వచ్చేదే ఎం ఫర్ ముక్తి. శారీరక మానసిక బుద్ధి లోపాల నుండి విడుదలవ్వడం, హాయిగా ఉండడం. హెచ్ ఫార్ హెవెన్ ఆన్ ద ఎర్త్. భూలోకమే స్వర్గలోకంగా తీర్చిదిద్దుకుంటాం మనమే. ఇవి తెలియనప్పుడు హెల్, తెలిస్తే హెవెన్. చివరగా అన్నిటినీ అంగీకరిస్తాం. ఏది జరుగుతున్నా మనల్ని మనం, పరిస్థితులను, సంఘటనలను అన్నిటినీ అంగీకరిస్తూ ఉంటాం. యాక్సెప్టెన్స్. ఇదే గురు బ్రహ్మ. మన అంతర్గురువుని మేలుకొల్పుకునే అద్భుతమైన రోజు ఈరోజు. మన అంతర్గురువు అన్నీ అందిస్తూ ఉంటారు మనకి. ఏం చేయాలో, ఏం చేయొద్దో, ఏం తినాలో, ఏం తినొద్దో. అంతర్గురువుని మేల్కొల్పుకోవడానికే బాహ్య గురువుల యొక్క పాత్ర. చివరి ఒక్క నిమిషం. గురువులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం. గురువులను అపార్థం చేసుకుంటూ ఉన్నందుకు, గురువుల పైన చివాక్కులు పవాక్కులు విన్నందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పుకుందాం. వారి ప్రేమని, స్నేహాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తున్నందుకు ఐ లవ్ యూ చెప్పుకుందాం. లాస్ట్ 30 seconds.
బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనుకున్నాం. మహేశ్వర మన గతాన్ని అవగతం చేసుకుంటున్నాం సాధనతో. విష్ణు అంటే ప్రస్తుతంలో జీవించడం అలవర్చుకుంటున్నాం. బ్రహ్మ అంటే భవిష్యత్తుని, ప్రస్తుతాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అద్భుతమైన జీవితాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇదే అందరికీ బోధిస్తున్నాం. జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రక్టర్గా ఉంటున్నాం. ఇదే మనలోని దైవత్వం. చివరి 10 సెకండ్లు. పది, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే ప్లీజ్. మెల్లిగా బయటకు వచ్చేసాం. మెల్లిగా చేతులు తీస్తూ కన్నురెప్పల పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. కంప్లీట్గా హియర్ అండ్ నౌలోకి ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేసాం. కళ్ళు తెరుద్దాం, చేతులను పైకెత్తుదాం. ఒకసారి గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహేశ్వర మహాపిరమిడ్కి గట్టిగా చప్పలు కొడదాం. ఆల్ రైట్. థ్యాంక్ యూ మిత్రులారా. ధ్యాన భాగ్యనగరం నుండి మన మిత్రులు పూలా గారు ఉన్నారు. వారి సందేశంతో మనం క్లోజ్ చేసుకుని లంచ్కి వెళ్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎంఎల్ రాము గారికి, మీ పక్క ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి అందరు. రాము గారికి ఇస్తున్నట్లు ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. చాలా చక్కని విషయాలు, ఎన్నో విషయాలు మన మనసు కత్తుక్కునే విధంగా, మన శరీరాన్ని మనం తెలియకుండానే మన శరీరాన్ని మనం వాడేసుకున్నాం. అంటే ఒక విషయాన్ని మనకు అర్థం చేయాలంటే ఫస్ట్ చెప్పే వాళ్ళకి అంత జ్ఞానం ఉండాలి. ఏ విధంగా అర్థమవుతుంది అని చెప్పి తెలియజెప్పడానికి ఫస్ట్ వారు ప్రాక్టీస్ చేస్తుండాలి. అలాంటి క్లాసులు, మోటివేషన్ క్లాసులు ఎన్నో సార్ తీసుకుంటుంటారు. మీ ప్రాంతంలో కూడా ఎక్కడైనా మీకు ఇలాంటి క్లాసులు కావాలనుకున్నా ఎంఎల్ రామ్ గారి ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎంతోమందికి మోటివేషన్ చేసి ఎన్నో క్లాసులకి, ఎన్నో కాలేజీలకి, ఎన్నో స్కూళ్ళకి వారి సేవలు అందిస్తున్నారు. దానికి తోడుగా పిఎంసీలో ఎంతోమంది చూస్తున్నారు వారిని. పిఎంసీలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి ఇప్పుడు మీకు గట్టే క్లాప్స్ అండి. చాలా చక్కని విషయాలు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనకు 2:30 వరకు లంచ్ కార్యక్రమం ఉంటుంది. 2:30 తర్వాత 2:30 నుండి 4 గంటల వరకు ఉయ్యూరు స్వర్ణలత గారి సీనియర్ మోస్ట్ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఆవిడ క్లాస్ ఉంటుంది. దాని తర్వాత దామోదర్ రెడ్డి గారిది, తర్వాత అల్లుడు శ్రీనివాస్ పరిణిత పత్రి గారి వారి సజ్జన సాంగత్యం, గురువు గారి గురించి మనకంటే ఎక్కువ వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడికి ఎక్కువ తెలుసు పత్రి గారి గురించి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. నైట్ 9 గంటల నుండి 12 గంటల వరకు సంగీత నాద ధ్యానం ఉంటుంది. అది అయిపోయాక టీ బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత నైట్ అంతా మనం మ్యూజిక్ మెడిటేషన్ చేసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడైనా పడుకోవాల్సిందే. అదేదో కనీసం పిరమిడ్లో పడుకున్న ఎనర్జీ వస్తుంది గురు పౌర్ణమి రోజు. కాబట్టి మ్యూజిక్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత టీ అరేంజ్ ఉంటుంది. అది అయ్యాక మన అందరం కూడా ఇక్కడే ఉందాం. ఒక్కటికి 2 చైర్లు వేసుకొని దాంట్లో వాలిపోదాం, కానీ ఇక్కడ ఉండిపోదాం. అవునా కాదా? ఒకసారి గట్టి క్లాప్స్. థ్యాంక్ యూ అండి. చక్కగా. అదేవిధంగా ఇంకో విషయం అన్నారు రాము గారు, భాగ్యనగర్ ట్రస్ట్ తరపుండి హైదరాబాద్, ఇక్కడ మహేశ్వరం మా పిరమిడ్ ట్రస్ట్ ఒకటి ఉంటుంది. హైదరాబాద్లో భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం మూమెంట్ అని చెప్పి పత్రిక గారు ఏర్పాటు చేశారు. దానికి కాను సిటీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మనము. ప్రతి నెలల ఒక ప్రాంతంలో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కింద యోగా డే రోజు సికింద్రాబాద్లో జూలూరు వీరేశలింగ ఆడిటోరియంలో యోగా డే చేశాము. ఇప్పుడు 13 తారీఖు రోజు బీరంగూడ ఒక సాయిబాబా టెంపుల్లో అదే కార్యక్రమం, అలాంటి కార్యక్రమం చేస్తాం. ప్రతి నెలలో ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం చార్మినార్ ర్యాలీ ఉంటుంది. చార్మినార్ ర్యాలీకి ఎంతమంది వచ్చారండి? గ్రేట్. చార్మినార్ ర్యాలీ ఉంటుంది, కాకపోతే ప్రాంతం మారుతుంది. మళ్ళీ అనౌన్స్ చేస్తాం చార్మినార్ ర్యాలీ గురించి. పిఎస్ఎస్ మూమెంట్లో అతి పెద్ద ఫంక్షన్ ఏదైనా ఉందంటే, ఒకటి మహేశ్వర్ మా పిరమిడ్లో 11 రోజుల కార్యక్రమం, రెండోది చార్మినార్ ర్యాలీ. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఈ ర్యాలీకి. ఆ ర్యాలీ ఎప్పుడు ఎక్కడ అనేది మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంచక్కగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాత సుఖీభావ తరపుండి మనకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంచక్క తినేసి
అరగంట అలా తిరిగేసి వచ్చి 2:30 వరకు మీ అంతలో మీరు మిమ్మల్ని ఎవరో వెనక నుండి గెంటితే కానీ మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మీకు సబ్జెక్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే 2:30కి ఇక్కడ రండి. మనకు కావాలా వద్దా సబ్జెక్ట్? కావాలా వద్దా? కావాలి కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి రాము గారికి వారి ఫ్యామిలీకి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఎందుకంటే మీరు ఎంతసేపు కూర్చొని ఆవిడ కూడా ఎంతసేపు కూర్చున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాము గారి నంబర్, మీ నంబర్ 9390310453. 9390310453. ఓకే అండి. సో ఇప్పటిదాకా తీసుకున్నాం కదా, ఇప్పటిదాకా ఇద్దాం. ఇక మన జేబులు అన్నీ ఖాళీ చేసుకొని వెళ్దాం. బుక్కులు కొందాం, లేకపోతే ఆ గల్లలో వేసేద్దాం. ఎక్కడ వీలైతే అక్కడ ఇద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.